హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అశోక ఆన్లైన్ అకాడమీ. సో నేను భిక్షపతి, జీకే కరెంట్ అఫైర్స్ సైన్స్ అండ్ టెక్నాలజీ అప్డేట్స్ ఫ్యాకల్టీగా నేను పనిచేస్తున్నాను. సో ఫ్రెండ్స్, ఇక్కడ గమనించాల్సిన అవసరం, ఈ వీడియో చేయడానికి గల కారణం ఒకటి ఉంది. ఏంటంటే ఏపీపీఎస్సి, ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్, మరి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సంబంధించినటువంటి పబ్లిక్ సర్వీస్ కమిషన్ త్వరలోనే గ్రూప్ 2 సంబంధించినటువంటి నోటిఫికేషన్ విడుదల చేయబోతుంది. ఈ క్రమంలో భాగంగానే ఈ సంవత్సరం నేపథ్యంలోనే ఏపీ గ్రూప్ 2 నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ సంబంధించిన గ్రూప్ 2 నోటిఫికేషన్ రాబోతున్న సందర్భంలోనే ఏపీపీఎస్సి ఒక సంబంధించిన సిలబస్ని, ఒక ప్యాటర్న్ని విడుదల చేయడం జరిగింది. మరి ఈ సిలబస్ అంటే ఏపీ గ్రూప్ 2 సంబంధించిన నోటిఫికేషన్ విషయంలో చూసినట్లయితే సిలబస్లో మనకి ఇక్కడ ప్రిలిమ్స్ ఎగ్జామ్స్ అండ్ మెయిన్స్ ఎగ్జామ్ నిర్వహిస్తున్నారు. మరి ప్రిలిమ్స్లో ఎవరైతే ఉత్తీర్ణులు అవుతారో, ఎవరైతే పాస్ అవుతారో, ఎవరైతే మంచి స్కోర్ సాధిస్తారో వాళ్ళు మెయిన్స్కి ఆ విధంగా ఎంపిక కావడం అనేది జరుగుతుంది. ఆ నేపథ్యంలో మరి ఏపీపీఎస్సి సంబంధించినటువంటి గ్రూప్ 2 నోటిఫికేషన్లో త్వరలో రాబోతున్నటువంటి గ్రూప్ 2 సంబంధించిన నోటిఫికేషన్లో మరి ప్రభుత్వ ఉద్యోగం అనేది మీ లక్ష్యంగా ఉంటే మన అశోక ఆన్లైన్ అకాడమీ ద్వారా ప్రారంభమవుతున్నటువంటి కోర్సులను చేరే ముందు, అంటే కోర్సు డీటెయిల్స్ కన్నా ముందు ఏపీపీఎస్సిలో మరి గ్రూప్ 2 సంబంధించినటువంటి సిలబస్లో, ఈ గ్రూప్ 2 సంబంధించినటువంటి ప్రిలిమ్స్ సంబంధించిన సిలబస్లో మరి పర్టికులర్గా 5 సబ్జెక్ట్స్ ఇచ్చినట్లయితే అందులో కరెంట్ అఫైర్స్కి 30 మార్క్స్ కేటాయించడం జరిగింది. ఈ నేపథ్యంలో ఏపీ గ్రూప్ 2 ప్రిలిమ్స్ మరి కరెంట్ అఫైర్స్ ప్రిపేర్ కావడం ఎలా అనే అంశం పైన ఇందులో మనం డిస్కస్ చేసుకునే ప్రయత్నం అనేది చేద్దాం. దీనికన్నా ముందు మనం చూసినట్లయితే ఏపీ గ్రూప్ 2 సంబంధించిన ప్రిలిమ్స్లో ఏపీ గ్రూప్ 2 ప్రిలిమ్స్లో ఇచ్చినటువంటి సిలబస్ని మనం చూస్తే ఇక్కడ చూడండి, ప్రాచీన మధ్యయుగ మరియు ఆధునిక చరిత్ర పైన 30 మార్క్స్ ఉంటున్నాయి. అండ్ భూగోళ శాస్త్రం, జియోగ్రఫీ పైన 30 మార్క్స్, భారతీయ సమాజం పైన 30 మార్క్స్, అండ్ కరెంట్ అఫైర్స్ 30 మార్క్స్ అండి, మెంటల్ ఎబిలిటీ 30 మార్క్స్, టోటల్ 150 మార్క్స్కి ఈ సిలబస్ ప్రిలిమ్స్ సిలబస్ అనేది ఇవ్వడం జరిగింది. ఏపీ గ్రూప్ 2 సంబంధించినటువంటి ప్రిలిమ్స్ సిలబస్ అండి. త్వరలో మరి నోటిఫికేషన్ రాబోతుంది. ఆ నోటిఫికేషన్లో ఈ ప్రిలిమ్స్ పైన ఇలా ఈ సందర్భం ఉంటుంది. ఇది పాస్ అయిన తర్వాతనే, ఇందులో మనం అర్హత సాధిస్తేనే నెక్స్ట్ మన మెయిన్స్ ఎగ్జామ్కి అనేది వెళ్ళడం జరుగుతుంది. మరి ఈ నేపథ్యంలో మరి కరెంట్ అఫైర్స్లో ప్రిపేర్ కావడం ఎలా, ఏపీ సంబంధించిన కరెంట్ అఫైర్స్ని ప్రిపేర్ కావడం ఎలా, 30 మార్క్స్ కేటాయించడం జరిగింది కాబట్టి మరి 30 మార్క్స్ ఎంతో క్రియాశీలకంగా మారబోతున్నాయి. ఆ నేపథ్యంలో మరి కరెంట్ అఫైర్స్కి ఎలా ప్రిపరేషన్ చేయాలని చెప్పేసి ఉంటే ఇందులో కరెంట్ అఫైర్స్ ఎలాంటి సిలబస్ ఇవ్వడం జరిగింది. ఆ విషయం గమనిద్దామండి. కరెంట్ అఫైర్ ప్రిపరేషన్, కరెంట్ అఫైర్స్లో ఎలాంటి సిలబస్ ఇచ్చారు, ఇక్కడ ఎలాంటి విషయం ఇచ్చారంటే ఇక్కడ రీజనల్ అఫైర్స్, నేషనల్ అఫైర్స్, ఇంటర్నేషనల్ ఇంపార్టెన్స్ ఆఫ్ ది కరెంట్ అఫైర్స్ అండ్ కరెంట్ ఈవెంట్స్. అంటే ఇక్కడ ఏంటంటే ప్రాంతీయ అంశాలు, జాతీయ అంశాలు, అంతర్జాతీయ ప్రాముఖ్యత గల వర్ధమాన అంశాలపైన ఇవ్వడం జరుగుతుంది. అందులో ఆంధ్రప్రదేశ్ విషయాలను కూడా మెన్షన్ చేయడం జరిగిందండి. ఏపీ విషయాలు, ఆంధ్రప్రదేశ్ విషయాలపైన మనకి ఇక్కడ ఫోకస్ చేయాల్సిన అవసరం ఉంటుంది. అండ్ ప్రాంతీయ అంశాలు అంటే ఆంధ్రప్రదేశ్ సంబంధించిన విషయాలు, దాంతోపాటుగా జాతీయ అంశాలు, భారతదేశం సంబంధించిన సమాచారం, అంతర్జాతీయ విషయాలు, అంతర్జాతీయ సంస్థలు, సమావేశాలు, సదస్సులు, ఇలాంటి విషయాలపైన డిస్కస్ అందులో మనం ఆన్సర్ చేయాల్సిన క్వశ్చన్స్ వస్తాయి. వాటికి ఆన్సర్ చేయడానికి అవసరం ఉంటుంది. అయితే ఎలా మనం ప్రిపేర్ కావాలి, ప్రిపేర్ అయ్యే విధానంలో ఈ సంబంధించినటువంటి విషయంలో ఎలాంటి టాపిక్స్ ఉండబోతున్నాయి, ఎలాంటి టాపిక్స్ గతంలో ప్రీవియస్ ఎగ్జామ్లలో ఎలాంటి బిట్స్ వస్తున్నాయి, మళ్ళీ ఎలా రాబోతున్నాయి, ఎలా ప్రిపేర్ కావాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ కరెంట్ అఫైర్స్ అంటే మనకు చాలా ఒక సముద్రం లాంటిది. కరెంట్ అఫైర్స్ అంటే చాలా డెప్త్గా చదవాలి. కరెంట్ అఫైర్స్ అంటే చాలా మ్యాగజైన్ చదవాలి, చాలా యూట్యూబ్ ఛానల్ చూడాలి, చాలా 6 మంత్స్ లేదా 1 ఇయర్ కరెంట్ అఫైర్స్ ఆ విధంగా తీసుకోవాలి. ఇలా చాలా రకరకాలుగా మనకు ఉంది. చాలా అంశాన్ని అంటే చాలా ఇన్ఫర్మేషన్ మనం సేకరిస్తున్నాం. అలా ఇన్ఫర్మేషన్ సేకరించడానికన్నా ముందు ఏం ఇన్ఫర్మేషన్ సేకరించాలి, ఏ టాపిక్స్ నుండి వస్తున్నాయి, ఆ ఇన్ఫర్మేషన్లో దేనికి ఇంపార్టెంట్ ఇవ్వాలి, కాంపిటేటివ్ ఓరియంటెడ్ చూసుకోవాలి, కాంపిటీషన్ మైండ్ సెట్ని మనం డెవలప్ చేసుకోవాలి, కాంపిటేటివ్ యాటిట్యూడ్ తీసుకోవాలి. ఇవి మనం ప్రిపేర్ అవుతున్నవి కరెంట్ అఫైర్సా కావా, సమాచారమా లేకపోతే సమాచారం ఎగ్జామ్కి ఉపయోగపడుతుందా, ఇలాంటి అంశాలు మనం తెలుసుకోవాలంటే మనకు ఒక్కొక్క అంశం వారిగా మనం డిస్కస్ చేసుకునే ప్రయత్నం చేద్దాం మన యొక్క ఈ క్లాసులో. మనకి ప్రాంతీయ అంశాలు, జాతీయ అంశాలు, అంతర్జాతీయ ప్రాముఖ్యత గల వర్ధమాన అంశాలు కరెంట్ అఫైర్స్ సిలబస్ అండి. అంటే రీజనల్, నేషనల్, ఇంటర్నేషనల్ ఇంపార్టెన్స్ ఆఫ్ ది కరెంట్ అఫైర్స్, కరెంట్ ఈవెంట్స్ అనేది సిలబస్ ఇచ్చాడు. అందులో ప్రాంతీయ అంశాలకు పెద్దపీట వేయొచ్చు ఖచ్చితంగా.
ఎందుకోసం అంటే నాకు ఎగ్జామ్కి ఎవరైతే ఇప్పుడు గ్రూప్ 2 సంబంధించినటువంటి ఒక ప్రభుత్వ ఉద్యోగం కావాలంటే సో చేయాల్సినటువంటి ఎగ్జామ్ అనేది రాయాల్సినటువంటి ఒక డ్యూటీ అనేది మనకి ఏపీ సంబంధించిన కేంద్రంగా ఉంటుంది కాబట్టి ఆంధ్రప్రదేశ్ సంబంధించిన సమాచారాన్ని మనకి ఇంపార్టెంట్గా చూసుకోవాల్సిన అవసరం ఉంటుంది. సో ప్రాంతీయ అంశాలు అట్లా ప్రాంతీయ అంశాలు అంటే రాష్ట్రానికి సంబంధించిన అంశాలు, రాష్ట్రానికి సంబంధించినటువంటి అంశాల్లో మనకి గమనించాల్సిన అవసరం ఏంటంటే ఇక్కడ సో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి 26 జిల్లాల సంబంధించిన సమాచారం నీకు పట్టుండాలి. 26 డిస్ట్రిక్ట్స్ అండి. మరి 26 డిస్ట్రిక్ట్స్లలో సో మరి 26 జిల్లాలు ఏర్పాటు చేయడం జరిగింది. 26 జిల్లాల సంబంధించిన సమాచారం ఏంటి, ఆ 26 జిల్లాల్లో సంబంధించిన సమాచారం ఒకటి. ఏదైనా కొత్త ప్రాజెక్ట్స్ వచ్చాయి, నీటిపారుదల ప్రాజెక్టులు వచ్చాయి, లేదా కొత్త సంస్థను ఏర్పాటు చేశారు, లేదా ఒక పెట్టుబడులు వచ్చాయి, లేదా కొత్త సంస్థను ఏర్పాటు చేశారు, ఎక్కడ ఏర్పాటు చేశారు, దేనికి సంబంధించిన పరిశ్రమను ఏర్పాటు చేశారు, ఇలాంటి క్వశ్చన్స్. ఇప్పుడు కియా మోటార్ సంస్థను ఏర్పాటు చేశారని అందరికీ తెలుసు. కియా మోటార్ సంస్థను ఎక్కడ ఏర్పాటు చేశారు, సో కియా మోటార్ సంస్థ ఏ దేశానికి చెందింది, పెట్టుబడి పెట్టింది, అలాంటి క్వశ్చన్స్. అలా కాకుండా ఇటీవల కాలంలో కొన్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సో మరి కేంద్ర ప్రభుత్వ కార్యక్రమాలు అమలవుతుంటాయి. ఇప్పుడు స్మైల్ అనే కార్యక్రమం ఉంటుంది. ఈ స్మైల్ అనే కార్యక్రమం స్మైల్ ఇనిషియేటివ్ అని చెప్పేసి అంటాం. భారతదేశంలో 75 నగరాల్లో సో మనకి ఇక్కడ బెగ్గర్స్ని ఎవరైతే బిచ్చగాళ్ళు ఉంటారో బెగ్గర్స్ యొక్క సంబంధించినటువంటి వాళ్ళని వాళ్ళ యొక్క సంక్షేమం దృష్ట్యా ఒక స్మైల్ ఇనిషియేటివ్ అనే కార్యక్రమాన్ని ప్రారంభించారు. అది అందులో సెలెక్ట్ కాబడేటువంటి నగరం ఏది, ఇలాంటి క్వశ్చన్స్ మనకి అడిగే అవకాశం ఉంటుంది. అంటే 26 జిల్లాల సమాచారం మనం నేర్చుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తొలిసారిగా ఒక గిరిజన మెడికల్ కాలేజీని ఏర్పాటు చేశారు. ఒక ట్రైబల్ మెడికల్ కాలేజ్ అనమాట. ఇది ఒక గొప్ప ఇనిషియేషన్ అనమాట, గొప్ప చొరవ తీసుకోవడం. కాబట్టి అలాంటి వాటిపైన ఫోకస్ చేయడానికి ఉంటుంది. సో మరి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తొలి గిరిజన మెడికల్ కాలేజీని ద ఫస్ట్ ఒక ట్రైబల్ మెడికల్ కాలేజీని ఎక్కడ ఏర్పాటు చేయడం జరిగింది, అలాంటి నేపథ్యం. దాంతోపాటుగా ఈ యొక్క ఆంధ్రప్రదేశ్ సంబంధించినటువంటి జిల్లాల సమాచారంతో పాటుగా కొన్ని ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ జిల్లాల్లో మనం చూసినట్లయితే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ అంటే మనకు గుర్తుకొచ్చే అంశాల్లో మనం చూడండి. మనకి ఇక్కడ జిల్లాల పరంగా చూసినట్లయితే మనం ఇప్పుడు అంతరిక్ష రంగం అంటే వెంటనే గుర్తుకొచ్చేది మనకు ఆంధ్రప్రదేశ్. ఎందుకోసం అంటే అంతరిక్ష రంగంలో సో మనకి ఇక్కడ ఏదైతే ప్రయోగాలు జరుగుతాయో, ఏవైతే మనం శాటిలైట్స్ పంపిస్తామో, ఉపగ్రహాలు పంపిస్తామో, అది ఉపగ్రహాల సంబంధించిన ప్రయోగ కేంద్రం అనేది మనకు ఆంధ్రప్రదేశ్లో ఉంది. ఆంధ్రప్రదేశ్లో ఎక్కడ ఉందంటే వెంటనే చెప్తాం, ఒక ఉపగ్రహ ప్రయోగ కేంద్రం శ్రీహరికోటలో ఉందని అంటాం. శ్రీహరికోట ఎక్కడ ఉందంటే పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా అంటాం. కానీ ఇప్పుడు మారిపోయింది. సో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జిల్లాల పునర్వ్యవస్థీకరణ జరిగింది. జిల్లాలు ఆ విధంగా కొత్త జిల్లాలు ఏర్పాటు చేయబడ్డాయి. ఈ నేపథ్యంలో మరి సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ని SDSC సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ గతంలో షార్గా పిలిచేవారు. ఈ సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ని ఎక్కడ ఉంది, ఆ యొక్క పరిధి ఎక్కడికి వచ్చిందంటే ఇది తిరుపతి జిల్లాకు వచ్చింది. కాబట్టి మరి ఇట్లా జిల్లాల పునర్వ్యవస్థీకరణలో భాగంగా సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ అనేది ఈ క్రింది ఏ జిల్లాలో కలదు అని చెప్పేసి అంటే అది పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా కాదు, తిరుపతి జిల్లా. అలాంటి నేపథ్యం. ఉయ్యాలవాడ నరసింహారెడ్డి సో ఎయిర్పోర్ట్ని ఎక్కడ ఏర్పాటు చేయడం జరిగింది, ఆ ప్రాంతం ఇంపార్టెంట్ అండి. ఇది ఓర్వకల్లు దగ్గర ఏర్పాటు చేయబడింది. సో భోగాపురం గ్రీన్ఫీల్డ్ ఎయిర్పోర్ట్ని ఎక్కడ ఏర్పాటు చేస్తున్నారు, ఇదే ప్రాంతం కిందకి వస్తుంది, ఏ జిల్లా పరిధిలోకి వస్తుంది, లేకపోతే జిల్లాల సంబంధించిన సరిహద్దుల పైన అడగొచ్చు. జిల్లాలు రాష్ట్రాలతో ఉన్న సరిహద్దులు అడగొచ్చు, లేదా జిల్లాలు ఉన్నటువంటి సరిహద్దులు అడగొచ్చు, ఇలాంటి నేపథ్యం. అంతేకాకుండా సో ఆ సంబంధించినటువంటి సమాచారం అనేది 26 జిల్లాల్లో మనకు ఉంది. ఆ పాయింట్ కూడా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం మనకు ఉంటుంది. ఇంకా దీంతో పాటుగా ఆంధ్రప్రదేశ్ సంబంధించిన సమాచారంలో ఇంకా నేర్చుకోవాల్సింది ఏంటంటే సో మన ఇంకా వార్తల్లో వ్యక్తులు కానివ్వండి, మనకు మంత్రిమండలి పైన కానివ్వండి, లేకపోతే ముఖ్యమైనటువంటి ఒక సంబంధించిన కార్పొరేషన్ల చైర్మన్ల పైన కానీ అడగడానికి ఉంటుంది. సో ముఖ్యమైనటువంటి సంస్థల యొక్క చైర్మన్ల పైన అడగడానికి మనకు ఉంటుంది. ముఖ్యమైనటువంటి సంబంధించిన ఏదైనా కమిటీలు వేసినప్పుడు ఆ కమిటీలో ఎవరు ఉన్నారని చెప్పేసి అడగడానికి మనకు ఉంటుంది. సో అలాంటి నేపథ్యాన్ని మనం చూసుకోవాల్సిన అవసరం మనకు ఉంటుంది. ఎందుకోసం అంటే సో 3 రాజధానుల విషయం పైన కానివ్వండి, బోస్టన్ కన్సల్టెన్సీ గ్రూప్ కానివ్వండి, సో కొన్ని కమిటీని ఏర్పాటు చేయడం జరిగింది. అలా కాకుండా ఇంకా 2014 జూన్ 2 సో మరి రాష్ట్ర విభజన నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టం వచ్చిందండి. ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టం ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్ 2014లోని అంశాలని మనం ఇక్కడ కరెంట్ అఫైర్స్ నుండి ఎక్స్పెక్ట్ చేయడానికి మనకు ఉంటుందండి. ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టంలో ఏం చెప్పారు, ఎలా అమలవుతున్న తీరు ఏంటి చెప్పేసి అడగడానికి మనకు ఉంటుంది. సో పోలవరం ప్రాజెక్టు పైన అడగడానికి ఉంటుంది. ఆ పోలవరం అథారిటీకి ఎవరు చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్గా ఉన్నారు, అలాంటి క్వశ్చన్స్ కూడా మనం నేర్చుకోవాల్సిన పాయింట్స్ని గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం మనకు ఉంటుంది. సో ఆంధ్రప్రదేశ్ ప్రాంతీయ అంశాల్లో ఇంపార్టెంట్గా ఉంటాయి. దాంతోపాటుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో
అమలవుతున్నటువంటి మరి ప్రతిష్టాత్మకమైనటువంటి రాష్ట్ర ప్రభుత్వ కార్యక్రమాలు, గవర్నమెంట్ స్కీమ్స్కి ఖచ్చితంగా పెద్దపీట వేయాల్సిన అవసరం ఉంటుంది. అమ్మఒడి కార్యక్రమం ఉంది. అమ్మఒడి కార్యక్రమం ఉద్దేశం ఏంటి? అమ్మఒడి కార్యక్రమాన్ని ఎప్పుడు ప్రారంభించారు? అమ్మఒడి కార్యక్రమంలో లబ్ధిదారులు ఎవరు? అమ్మఒడి కార్యక్రమంలో లబ్ధిదారులుగా కావడానికి ఉన్నటువంటి ఒక ప్రాధాన్యత అంశాలు ఏంటి అనే విషయం గమనించాల్సిన అవసరం ఉంటుంది. అమ్మఒడి కార్యక్రమంలో 15,000 రూపాయలు ఇస్తారు, కానీ మరి 15,000 ఇచ్చే విధానంలో ఉన్నటువంటి ఒక లబ్ధిదారులు ఎంతమంది ఉన్నారు, ఎలాంటి వాళ్ళని అందులో లబ్ధిదారులుగా ఎన్నిక చేసుకుంటారు, అలాంటి విషయం. మరి ఇలాంటి విషయంలో గ్రామ సచివాలయ వ్యవస్థ యొక్క ఒక పనితీరు ఎలా ఉంది, గ్రామ సచివాలయ వ్యవస్థ, వాలంటీర్ వ్యవస్థ పైన అడగడానికి మనకు ఉంటుంది. ఇంకా నెక్స్ట్ లేకపోతే చాలా కార్యక్రమాలు. వైఎస్ఆర్ రైతు భరోసా, పిఎం కిసాన్ కార్యక్రమం ఎప్పుడు ప్రారంభించబడింది? మరి వైఎస్ఆర్ రైతు భరోసా, పిఎం కిసాన్ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చేది ఎంత, పిఎం కిసాన్ ద్వారా ఇచ్చేది ఎంత, ఎంతమంది లబ్ధిదారులు ఉన్నారు, ఎన్ని విడతలలో వైఎస్ఆర్ రైతు భరోసా కార్యక్రమాన్ని ఇస్తారు, ఒక రైతులకు ఒక ఆర్థిక సహాయం చేస్తారు, ఒక పంట పెట్టుబడి సహాయం చేస్తారని చెప్పేసి క్వశ్చన్స్ మనం ఎక్స్పెక్ట్ చేయడానికి మనకు ఉంటుందండి. ఇలాంటి అంటే ఒక గవర్నమెంట్ స్కీమ్ తీసుకున్నప్పుడు, ఒక వైఎస్ఆర్ వాహన మిత్ర అనే కార్యక్రమం తీసుకున్నప్పుడు, ఒక వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ కార్యక్రమం తీసుకొచ్చినప్పుడు, జగనన్న పచ్చతోరణ తీసుకొచ్చినప్పుడు, వైఎస్ఆర్ నవోదయం తీసుకొచ్చినప్పుడు, ఆ కార్యక్రమం కొన్ని కార్యక్రమాలకైతే కార్యక్రమం యొక్క ఉద్దేశం, డేట్ ఇంపార్టెంట్, ప్లేస్ ఇంపార్టెంట్, సాధించిన విజయం ఇంపార్టెంట్. కొన్ని కార్యక్రమాలకైతే ఉద్దేశమే ఇంపార్టెంట్గా ఉంటుంది. ఇప్పుడు వైఎస్ఆర్ నవోదయం అనే కార్యక్రమం ఉంది. మరి వైఎస్ఆర్ నవోదయం అనే కార్యక్రమం దేనికి ఉద్దేశించబడింది అంటాడు? వైఎస్ఆర్ నవోదయం. మరి వైఎస్ఆర్ నవోదయం అనే కార్యక్రమం అనేది ఏంటంటే, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మైక్రో, స్మాల్, మీడియం ఎంటర్ప్రైజెస్ అంటే సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమలని ప్రోత్సహించే ఉద్దేశంతో ప్రారంభించబడింది నవోదయం కార్యక్రమం అండి, వైఎస్ఆర్ నవోదయం కార్యక్రమం. ఇలాంటి విషయం. మరి పచ్చతోరణం, జగనన్న పచ్చతోరణం అనే విషయంలో జగనన్న కాలనీలను ఏర్పాటు చేయడం ద్వారా అక్కడ పచ్చతోరణం మొక్కల పెంపకం జరిగింది. ఇలాంటి క్వశ్చన్స్ అనమాట. ఇలాంటి స్కీమ్స్ పైన కూడా మనం చూసుకోవాల్సిన అవసరం ఉంది. మొత్తానికైతే ప్రాంతీయ అంశాల నుండి మనకి ఈ 30 మార్కుల్లో చాలా వరకు వచ్చాడనుకుంటుంది. అట్లని చెప్పేసి మనం అంతర్జాతీయ, జాతీయ విషయాలను కూడా మనం ఫోకస్ చేయకుండా ఉండకూడదు, ఖచ్చితంగా ఉండాల్సిన అవసరం ఉంటుంది. 26 జిల్లాల సమాచారం, అక్కడ ఉన్నటువంటి ప్లేసెస్, పర్సన్స్ ఇన్ ద న్యూసెస్, పర్సన్స్, అంతేకాకుండా ఇంకా సంబంధించినటువంటి ఒక స్కీమ్స్ పైన కూడా మనం పట్టు సాధించాల్సిన అవసరం మనకు ఉంటుంది. న్యూస్ పేపర్లలో గత 1 year నుండి జరుగుతున్న పరిణామాలన్నీ కూడా మనం నేర్చుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఇది మనం ప్రాంతీయ అంశాలపైన ఉన్నటువంటి టాపిక్లో ఒకటి. ఇక నెక్స్ట్ వచ్చేసి మరొక అంశం అండి, జాతీయ అంశాలని చెప్పేసి అంటామండి. జాతీయ అంశాలని చెప్పేసి ఉంది. ఏంటండి మరి నేషనల్ అఫైర్స్ అంటే? జాతీయ అంశాలు, రాష్ట్రాలకు సంబంధించిన సమాచారం. అంటే మనకు ఆంధ్రప్రదేశ్ మనం గ్రూప్ 2 రాస్తున్నప్పటికీ కూడా రాష్ట్రాల్లో జరుగుతున్నటువంటి పరిణామాలను కూడా అబ్జర్వ్ చేసుకోవాల్సిన అవసరం ఉంది, అవగాహన చేసుకోవాల్సిన అవసరం ఉంది. సంఘటనలపైన ఒక పట్టు సాధించాల్సిన అవసరం ఉంది. అంతేకాకుండా మనకు ఆంధ్రప్రదేశ్ సంబంధించిన ప్రభుత్వ పథకాలే కాదు, కొన్ని ముఖ్యమైన అన్ని ప్రభుత్వ పథకాలకు, కొన్ని ముఖ్యమైన వేరే రాష్ట్రాల ప్రభుత్వ పథకాలపైన కూడా పట్టు సాధించాల్సిన అవసరం మనకు ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ చూసినట్లయితే వివిధ రాష్ట్రాల్లో అమలవుతున్నటువంటి కార్యక్రమాలపైన ఇటీవల కాలంలో చూడండి, ఇప్పుడు మన భారతదేశంలో మిల్క్ ప్రొడక్షన్లో అంటే పాల ఉత్పత్తిలో మొదటి స్థానంలో ఉన్నటువంటి రాష్ట్రం వచ్చేసి రాజస్థాన్. జాతీయ పశుగణన గణాంకాలు విడుదల చేశారు కేంద్ర ప్రభుత్వం ఇటీవల కాలంలో. రాజస్థాన్ మొదటి ప్లేస్ ఉంది. అయితే అక్కడ ఆ డైరెక్ట్ క్వశ్చన్ అలా అడగకుండా రాజస్థాన్లో పాల స్వచ్ఛత పైన, పాల సంబంధించిన విషయం పైన ఆ రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించినటువంటి కార్యక్రమం ఏంటంటే ప్యూర్ ఫర్ ష్యూర్. కాబట్టి ప్యూర్ ఫర్ ష్యూర్ అనే కార్యక్రమాన్ని అమలు చేస్తున్నటువంటి రాష్ట్రం ఏదన్నప్పుడు అది రాజస్థాన్ రాష్ట్రం అండి. అలాంటి నేపథ్యాన్ని కూడా చూసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఇప్పుడు వివిధ రాష్ట్రాల్లో భారతదేశంలోనే ఒక రాష్ట్రం తను ఇచ్చినటువంటి జడ్జిమెంట్స్ని, తను ఇచ్చినటువంటి ఏవైతే తన తీర్పులు ఉన్నాయో ఆ తీర్పుల్ని ప్రాంతీయ భాషల్లో రీజనల్ లాంగ్వేజ్లో పబ్లిష్ చేస్తుంది, ప్రచురిస్తుంది. ఏ రాష్ట్ర హైకోర్టు మన భారతదేశంలో తమ తీర్పులని ప్రాంతీయ భాషల్లో ఇస్తుంది అన్నప్పుడు అది కేరళ రాష్ట్రం. ఏదంటే కేరళ రాష్ట్రం. ఇట్లా అంటే రాష్ట్రాల్లో జరుగుతున్నటువంటి పరిణామాలు కానీ, రాజకీయంగా కానివ్వండి, ఆర్థిక కానివ్వండి, సామాజికంగా జరుగుతున్నటువంటి పరిణామాలని ఎంతవరకు నేర్చుకోవాలి, ఎగ్జామ్కి ఉపయోగపడే విధంగా గత పోటీ పరీక్షలు ఎలా ఇచ్చారు, అలాంటి విషయాలు నేర్చుకోవాల్సిన అవసరం ఉంటుంది. జాతీయ అంశాలంటే ఓన్లీ రాష్ట్రాల సమాచారం నేర్చుకోవడంతో పాటుగా కాకుండా ఇంకా కేంద్ర ప్రభుత్వం సంబంధించిన సమాచారాన్ని కూడా మనం నేర్చుకోవాల్సిన అవసరం మనకు ఉంటుంది.
అది కూడా ఇంపార్టెంట్గా ఉంటుందండి. సో కేంద్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి జరుగుతున్నటువంటి శాఖల సంబంధించిన పనితీరు పైన మంత్రిత్వ శాఖలు ఇచ్చిన నివేదికలు కూడా మనకి ఇంపార్టెంట్గా ఉంటుంది. నీతి ఆయోగ్ అండి, నీతి ఆయోగ్ నేషనల్ ఇన్స్టిట్యూషన్ ఫర్ ది ట్రాన్స్ఫార్మింగ్ ఇండియా వాళ్ళు ఇచ్చినటువంటి నివేదికలో ఉన్నటువంటి అంశాలు, అందులో ఆంధ్రప్రదేశ్కి తగినటువంటి ప్రాధాన్యత ఏంది. సో ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ఇప్పుడు ఇదే పాల ఉత్పత్తిలో ఆంధ్రప్రదేశ్ ఎన్నో స్థానం ఉంది, లేదా ఇదే మాంసం ఉత్పత్తిలో ఆంధ్రప్రదేశ్ ఎన్నో స్థానం ఉంది. ఇటీవల కాలంలో ఇచ్చినటువంటి యానిమల్ హస్బెండరీ, బేసిక్ యానిమల్ హస్బెండరీ ఒక స్టాటిస్టిక్స్ అని చెప్పేసి అంటాం. ఒక బేసిక్ యానిమల్ హస్బెండరీ స్టాటిస్టిక్స్ అంటే కేంద్ర జాతీయ పశుగణన సంబంధించినటువంటి ఒక గణన ప్రకారం ఉన్నటువంటి స్టాటిస్టిక్స్ ప్రకారం ఉన్నటువంటి నివేదిక ప్రకారంలో ఆంధ్రప్రదేశ్కు ఏ స్థానాలు ఉన్నాయి, మీట్ ప్రొడక్షన్ ఏ స్థానం ఉంది, లేకపోతే మిల్క్ ప్రొడక్షన్లో ఆంధ్రప్రదేశ్ ఏ స్థానం ఉంది, అలాంటి క్వశ్చన్స్ పైన కూడా జాతీయ అంశాలపైన అడగడానికి మనకు ఉంటుందండి. సో అంటే జాతీయ అంశాలు అంటే ఇక్కడ నేషనల్ అఫైర్స్ అంటే గమనించాలి, రాష్ట్రాల సంబంధించిన సమాచారము, కేంద్ర ప్రభుత్వం సంబంధించిన సమాచారము, జరుగుతున్న పరిణామాలు, ఆర్థికమైనవి, సామాజికమైనవి, ప్రభుత్వ పథకాల సంబంధించిన విషయాలపైన కూడా పట్టు సాధించాల్సిన అవసరం ఉంటుంది. సో మరో విషయం ఏంటంటే ఇక్కడ ఒక కేంద్ర ప్రభుత్వ స్కీమ్స్ పైన కూడా మనం దృష్టి సారించాల్సిన అవసరం మన జాతీయ అంశాల్లో మనకు ఉంటుందండి. ఇందులో కూడా మనం బిట్స్ మనం చాలా ఎక్స్పెక్ట్ చేయడానికి మనకు ఉంటుంది. ఇక నెక్స్ట్ వచ్చేసి మరో అంశం అండి ఇక్కడ. సో మరొకటి మనకు ఉంది అంతర్జాతీయ అంశాలండి, ఇంటర్నేషనల్ రిలేషన్స్ అండి. లాస్ట్ గ్రూప్ 2లో అడిగిన సందర్భాల్లో చాలా క్వశ్చన్స్ ఇచ్చాడండి ఇక్కడ అంతర్జాతీయ విషయాలలో. చాలా సింపుల్గా కూడా ఇచ్చారు రియల్ చెప్పాలంటే. కొన్ని టఫ్గా ఇచ్చాడు, కొన్ని సింపుల్గా ఇచ్చారు. సింపుల్గా ఇచ్చింది ఒకటి చెప్పాలి. ఏమి ఇచ్చారంటే IMFకు మేనేజింగ్ డైరెక్టర్గా ఎవరు పనిచేస్తున్నారు, అప్పుడు సింపుల్ అది. అంటే అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థకి మేనేజింగ్ డైరెక్టర్గా పనిచేస్తున్న వారంటే అప్పుడంటే మనకు గమనించాల్సిన అవసరం ఉంటుంది. అప్పుడు కృష్ణ లగాడే అనేవారు ఉండేవారు, ఇప్పుడైతే క్రిస్టలినా జార్జియా పనిచేస్తున్నారు. ఇంకొక విషయం కొంచెం సంక్లిష్టంగా ఇచ్చిన వాటిల్లో కొంచెం అంటే ఒబామా కేర్. సో ఇటీవల వార్తల్లో ఉన్నటువంటి ఒబామా కేర్ అనేది దేనికి సంబంధించింది అన్నాడు. ఒబామా కేర్ ఇటీవల వార్తల్లో ఉన్న ఒబామా కేర్ అంటే అంతర్జాతీయ విషయం అనేది. ఒబామా కేర్ దేనికి సంబంధించిందంటే ఇది అమెరికా దేశానికి సంబంధించింది, అమెరికా దేశంలో ఆరోగ్య రంగానికి సంబంధించింది. ఆ పాయింట్ మనకి ఇంపార్టెంట్గా ఉంటుంది. అంటే వివిధ దేశాల్లో జరుగుతున్న సంఘటనల పైన కూడా మనం నేర్చుకోవాల్సిన అవసరం మనకు ఉంటుంది. సో అదొక ఇంపార్టెన్స్ కండి. ఇప్పుడు రేపు అంతర్జాతీయ విషయాల్లో మనకి రావచ్చు. అప్పుడు పరిణామాలు మనకు ఉన్నాయి. ఇప్పుడు ప్రజెంట్ అయితే ఇప్పుడు సూడాన్ సంక్షోభం నడుస్తుంది. సూడాన్ సంక్షోభం పైన ఏమైనా బిట్స్ని మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సూడాన్ సంక్షోభం పైన బిట్స్ని ఎక్స్పెక్ట్ చేయడానికి ఉంటుందండి. సూడాన్ సంక్షోభంలో సూడాన్ సంక్షోభానికి గల కారణాలు ఏవి అంటే 2017లో జరిగిన గ్రూప్ 2 అప్పుడు మరి ఇప్పుడు దానికి కొంచెం తేడా ఉండొచ్చు, కొంచెం మారిపోవచ్చు, అప్రోచ్ మారొచ్చు, వే ఆఫ్ క్వశ్చనింగ్ మారొచ్చు. ఎందుకోసం అంటే ప్రతిసారి ఎగ్జామ్స్ అనేది దాని యొక్క అడిగే విధానం అనేది మారిపోతుంది. మనం కాంపిటేటివ్ ఎగ్జామ్లో కొన్ని సంవత్సరాలుగా ఉంటున్నాం కూడా చూస్తున్నారు, మీరు కూడా వినేముంటారు. ఇలాంటి నేపథ్యంలో దానికి తగ్గట్టుగా మనం సెట్ కావాల్సిన అవసరం ఉంటుంది. ఇప్పుడు సూడాన్ సంక్షోభంలో ఉందనుకోండి, ఒక చిన్న ఎగ్జాంపుల్ చూద్దాం. ఇక్కడ సూడాన్ సంక్షోభం ఉందండి, సూడాన్ సంక్షోభం అంటారు, సూడాన్ క్రైసిస్ ఉందండి. ఇప్పుడు ఒకసారి చూద్దాం. సూడాన్ సంక్షోభం లేదా సూడాన్ క్రైసిస్ గల కారణం ఒకటి ఏంటంటే ఇక్కడ ర్యాపిడ్ సపోర్ట్ ఫోర్స్ అంటాం. శీఘ్ర మద్దతు దళాన్ని సూడాన్ సైన్యంలో ఏం చేశారంటే విలీనం చేశారు. దీన్ని విలీనం చేయడం జరిగింది. దీనిపైనే అక్కడ ఈ ర్యాపిడ్ సపోర్ట్ ఫోర్స్కి సైన్యం మధ్య పోరాటం జరుగుతుంది. ఇది సంక్షోభానికి దారితీసింది. ఈ నేపథ్యంలో జరుగుతున్న పరిణామాలు ఏంటంటే అక్కడ మన భారతీయులు చిక్కున్నారు. మరి భారతీయులు చిక్కున్న భారతీయుల్ని స్వదేశానికి తీసుకురావడానికి చేపట్టినటువంటి కార్యక్రమం పేరు ఏంటంటే దాన్ని మనకు ఏమంటారండి ఆపరేషన్ కావేరి అంటారు. ఏంటంటే ఆపరేషన్ కావేరి అనే పేరుతో నిర్వహిస్తున్నారు. మరి ఈ ఆపరేషన్ కావేరి కార్యక్రమం ద్వారా మనం అక్కడ భారతీయులు చిక్కుండా మన స్వదేశాన్ని తీసుకొస్తున్నాం. దీనికి యూజ్ చేస్తున్నటువంటి వెహికల్స్ ఏంటంటే ఒకటి C-130 అనే ఒక యుద్ధ విమానాన్ని, ఒకటి యుద్ధ రవాణా విమానాన్ని, మరొకటి INS సుమేధ అని చెప్పేసి ఒక సంబంధించినటువంటి నౌకను కూడా మనం యూజ్ చేస్తున్నాం. దీంతో పాటుగా మరో అంశం మనకు ఇంపార్టెన్స్గా ఉంది. మరి ఏంది INS సుమేధ అనేది మరి అక్కడ సూడాన్లో ఉన్నటువంటి జెడ్డా పోర్ట్ అంటారు. జెడ్డా పోర్ట్ అంటే జెడ్డా ఓడరేవ్ అంటారు. ఈ జెడ్డా ఓడరేవ్ నుండి అది ముంబై నవసేన ఓడరేకి ఎలా వచ్చింది, ఎక్కడి నుండి ఎక్కడికి వచ్చింది, ఇలాంటి క్వశ్చన్స్ ఎక్స్పెక్ట్ చేయడానికి ఉంటుందండి. కాబట్టి ఇది
అంటే జనరల్గా మనం ఏంటంటే ఆపరేషన్ కావేరి వరకే చదువుతామండి. ఆపరేషన్ కావేరి, సూడాన్ సంక్షోభంలో చిక్కున్నటువంటి భారతీయుల్ని ఆ విధంగా స్వదేశాన్ని తీసుకురావడానికి ఆపరేషన్ కావేరి నిర్వహించారని చెప్పి చెప్తున్నాం. అంతవరకే కాదండి. దాంతో పాటుగా ఈ సంబంధ పరిణామాలు, అసలు సంక్షోభానికి గల కారణాలు ఏంది, సంక్షోభంలో మనం తీసుకున్న నిర్ణయం ఏంటి, అలాంటి విషయం తెలుసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఒక్కోసారి ఇంత నేర్చుకున్న తర్వాత సూడాన్ రాజధాని అడగవచ్చు. మనం ఇది క్వశ్చన్ మనం విమర్శించడానికి లేదు, క్వశ్చన్ మనం ఆన్సర్ చేయడానికే మనం ఇక్కడ ఉంటాం. కాబట్టి మరి సూడాన్ యొక్క రాజధాని ఏంటంటే ఖార్టూమ్ అండి. సూడాన్ రాజధాని ఖార్టూమ్. అంటే ఇక్కడ ఏంటంటే బేసిక్ లెవెల్ నుండి ఆఫ్రికా ఖండంలో జరుగుతున్నటువంటి ఈ సంక్షోభం పైన మనం పట్టు సాధించాల్సిన అవసరం మనకు ఉంటుందండి. ఇలాంటి నేపథ్యం తీసుకొని, ఇది సూడాన్లో జరిగిన సంక్షోభం, ఇలాంటి నేపథ్యం తీసుకొని 2016లో 2016 సంవత్సరంలో దక్షిణ సూడాన్లో కూడా ఒక సంక్షోభం వచ్చిందండి. దక్షిణ సూడాన్లో ఒక సంక్షోభం వచ్చింది. అలా రాజకీయ సంక్షోభం వచ్చింది దక్షిణ సూడాన్లో. అప్పుడు కూడా మన భారతీయులు అక్కడ డ్యూటీ చేసేవారు, వివిధ విధుల్లో ఉన్నవారు భారతీయులు చిక్కున్నారు. ఆ టైంలో 2016లో ఆఫ్రికా ఖండంలో దక్షిణ సూడాన్లో జరిగినటువంటి రాజకీయ సంక్షోభం కారణంగా చిక్కున్నటువంటి భారతీయులని స్వదేశానికి తీసుకురావడానికి మన భారత ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి చర్య పేరు ఏం పేరంటే ఆపరేషన్ సంకట్ మోచన్ అండి. ఇదే ఆపరేషన్ సంకట్ మోచన్. ఇప్పుడు నిర్వహిస్తుంది ఏంటంటే ఆపరేషన్ ఏంటంటే ఆపరేషన్ కావేరి. ఇప్పుడు నిర్వహిస్తుంది ఆపరేషన్ కావేరి. ఇది 2023లో మరి మార్చిలో జరిగినటువంటి ఈ యొక్క సంఘటన ఆధారంగా తీసుకొని ఏప్రిల్లో జరిగినటువంటి ఈ సంఘటన ఆధారంగా తీసుకొని ఇది మనం నేర్చుకుంటే 2016లో దక్షిణ సూడాన్లో ఆపరేషన్ సంకట మోచన్ నిర్వహించుకోవడం జరిగింది స్వదేశాన్ని తీసుకురావడానికి. అలా కాకుండా ఓవరాల్ ఐడియాగా అడగవచ్చు ఒక్కోసారి. ఇటీవల కాలంలో మీరు గమనించండి, ఓవరాల్ ఐడియాతో మనం చూసినట్లయితే ఆపరేషన్ రాహత్ను, ఇలాంటి ఒక వేరే దేశంలో రాజకీయ సంక్షోభం వస్తే ఆపరేషన్ రాహత్ నిర్వహించాం. వేరే దేశాలలో సంక్షోభం వచ్చినప్పుడు ఆపరేషన్ దేవీ శక్తి అనే కార్యక్రమం నిర్వహించాం. వేరే దేశాల్లో సంక్షోభం వచ్చినప్పుడు ఆపరేషన్ గంగా నిర్వహించడం జరిగింది, ఆపరేషన్ గంగా. కాబట్టి ఆపరేషన్ ఇప్పుడు నిర్వహిస్తున్న వాటిలో మనం చూసినట్లయితే ఆపరేషన్ సంకట మోచన్ నిర్వహించాం. ఇప్పుడు నిర్వహించిన వాసులో చూసినట్లయితే ఆపరేషన్ కావేరి నిర్వహించాం. ఇలా ఒక 5-6 సంవత్సరాలు ఆపరేషన్లు ఇచ్చి ఇందులో భారతకు చెందింది ఏంది, లేదా సంక్షోభంలో భారత్ నిర్వహించని ఒక ఆపరేషన్ ఏంది లాంటి అడగవచ్చు. ఆపరేషన్ రావుతుందనుకోండి. యమన్ దేశంలో 2015లో యమన్ దేశంలో సంక్షోభం వచ్చినప్పుడు అక్కడ చిక్కున్న భారతీయుల్ని స్వదేశాన్ని తీసుకురావడానికి ఆపరేషన్ రాహత్ నిర్వహించాం. ఆపరేషన్ దేవీ శక్తి 2021లో ఒక ఆఫ్ఘనిస్తాన్లో తాలిబాన్లకు సంబంధించినటువంటి పరిపాలన, అక్కడ ఒక సంక్షోభం వచ్చిన కారణంగా 2021లో మనం అక్కడ ఉన్న చిక్కున్న భారతీయుల్ని స్వదేశాన్ని తీసుకురావడానికి ఆపరేషన్ దేవీ శక్తి నిర్వహించాం. ఆపరేషన్ గంగా 2022లో రష్యా ఉక్రెయిన్ సంక్షోభంలో ఉక్రెయిన్లో చిక్కుకున్న భారతీయుల్ని స్వదేశాన్ని తీసుకురావడానికి 2022లో ఆపరేషన్ గంగా నిర్వహించాం. దక్షిణ సూడాన్ దేశంలో 2016లో జరిగినటువంటి రాజకీయ సంక్షోభ కారణంగా అక్కడ చిక్కున్న భారతీయులను తీసుకురావడానికి ఆపరేషన్ సంకట మోచన్ నిర్వహించాం. ఆపరేషన్ కావేరి మనకి సూడాన్ దేశంలో అక్కడ ఉన్నటువంటి సైన్యంలో జరుగుతున్నటువంటి అంతర్యుద్ధం అని చెప్పొచ్చు. ఇది సైన్యంలో జరుగుతున్నటువంటి అంతర్యుద్ధం, సైన్యంలో ర్యాపిడ్ సపోర్ట్ ఫోర్స్ని విలీనం చేసే ప్రక్రియలో జరుగుతున్నటువంటి ఒక అంతర్యుద్ధం కారణంగా సూడాన్లో ఉన్నటువంటి 2023లో జరిగినటువంటి ఒక ఏప్రిల్లో జరిగినటువంటి ఒక సంఘటన, సంక్షోభం కారణంగా భారత్ నిర్వహించినటువంటి ఒక సంబంధించినటువంటి కార్యక్రమం ఆపరేషన్ కావేరి. గమనించాలండి ఫ్రెండ్స్. ఇక్కడ ఒక పట్టు సాధించాల్సిన అవసరం ఉంటుంది. ఒక చిన్న విషయం గమనించాలి. ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఉన్నది సూడాన్ సంక్షోభమే. కానీ సూడాన్ సంక్షోభం ద్వారా జరుగుతున్న దానికన్నా ముందు జరిగిన పరిణామాలపైన కూడా పట్టు సాధించాలి. ఇలా అంతర్జాతీయ విషయాలపైన ఇలా ఒక చిన్న అంశం తీసుకొని దానికి ఎంతవరకు ఎగ్జామ్కి ఉపయోగపడుతుంది అని మనం నేర్చుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఇదన్నమాట. ఇప్పుడు అంతర్జాతీయ విషయాలు మీరు చూడండి. ఒక చిన్న అంశం మీకు చెప్పాలి. ఒక అంతర్జాతీయ సదస్సు జరుగుతుంది మన భారతదేశంలో. 17వ ప్రవాస భారతీయ సదస్సు అనేది ఒక అంతర్జాతీయ సదస్సుగా మనం పరిగణనలోకి తీసుకుంటే 17th ప్రవాస భారతీయ సమితి అంటాం.
లేదా దీన్ని మనం ఎన్ఆర్ఏ కాన్ఫరెన్స్ అని చెప్పేసి అంటామండి, ఎన్ఆర్ఏ కాన్ఫరెన్స్. మరి 2023 సదస్సు అనేది ఎక్కడ నిర్వహించారో చూద్దామండి. ఇది 17వ ప్రవాస భారతీయ సదస్సు అండి. తెలుగులో అయితే 17వ ప్రవాసి భారతీయ లేదా ప్రవాసి భారతీయ సదస్సు 2023. సో చూద్దాం, ఇది ఒక అంతర్జాతీయ సదస్సు అండి. మరి ఈ అంతర్జాతీయ సదస్సు ఎక్కడ నిర్వహించడం జరిగిందంటే జనవరిలో నిర్వహించారు. జనవరి 8 నుండి 10, 2023లో ఎక్కడ నిర్వహించారంటే ఇది ఇండోర్లో నిర్వహించారు. ఇండోర్ అంటే ఎక్కడంటే ఇది మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని ఇండోర్లో నిర్వహించారు. దీనికి మరి ఇతివృత్తం ఏంది? ఇతివృత్తం వచ్చేసి ఏదంటే డయాస్పోరా రిలయబుల్ పార్ట్నర్స్ ఫర్ ది ఇండియాస్ ప్రోగ్రెస్ ఇన్ అమృత్ కాల్ అండి. ఈ అమృత కాలంలో, ఈ యొక్క ఆజాదీక అమృత మహోత్సవంలో భారతదేశ స్వాతంత్రానికి 75 సంవత్సరాలు అవుతున్నటువంటి ఈ సందర్భంలో మనం అభివృద్ధిలో ఈ అమృత కాలంలో రిలయబుల్ పార్ట్నర్స్, నమ్మదగినటువంటి ఒక భాగస్వాములు కావాలి భారతదేశ అభివృద్ధి గురించి అని చెప్పేసి ఒక ఇతివృత్తం దీంతో నిర్వహించడం జరిగిందండి. ఒకసారి చూడండి. సో మరి దీనికి ముఖ్య అతిథిగా ఎవరు వచ్చారు? మహమ్మద్ ఇర్ఫాన్ అలీ రావడం జరిగింది. దీని ముఖ్య అతిథిగా ఎవరు వచ్చారంటే మహమ్మద్ ఇర్ఫాన్ అలీ రావడం జరిగింది. ఎవరు మహమ్మద్ ఇర్ఫాన్ అలీ అంటే గయానా దేశ అధ్యక్షుడు. సో దీని ముఖ్య అతిథిగా రావడం జరిగింది. దీనికి ఒక ప్రత్యేక అతిథి, ముఖ్య అతిథి, ఇంగ్లీష్లో చీఫ్ గెస్ట్, ముఖ్య అతిథి రావడం జరిగింది. ముఖ్య అతిథి, చీఫ్ గెస్ట్ అండి, స్పెషల్ గెస్ట్ అండి. ఒక ప్రత్యేక అతిథి రావడం జరిగింది, స్పెషల్ గెస్ట్. రెండు సేమే ఉంటాయి అనుకోండి, కొంచెం లిటిల్ బిట్ వేరియేషన్ మనకు కనబడుతుంది. చీఫ్ గెస్ట్ ఎవరు వచ్చారు అంటే ఇర్ఫాన్ అలీ. మరి చంద్రికా పర్సద్ సంతోకి సురినామ్ దేశ అధ్యక్షుడైనటువంటి సురినామ్ దేశానికి చెందినటువంటి వీరు ప్రత్యేక అతిథిగా రావడం జరిగింది. ఈ సదస్సులో ప్రవాసీ భారతీయ సమ్మాన్ పురస్కారాలు అండి. సో ఈ సదస్సులో మనం గమనించాల్సిన అవసరం ఉందండి. ఈ సదస్సులో ప్రవాసీ భారతీయ సమ్మాన్ పురస్కారాలని ఇవ్వడం జరిగింది. ఎవరైతే తమ సంబంధించినటువంటి మన భారతదేశం యొక్క పేరును, ఖ్యాతిని వివిధ దేశాల్లో ఎవరైతే పేరొందేటట్టు చేస్తున్నారో, మరింత పాపులర్ చేస్తున్నారో, మరింత ఒక మంచి నిర్ణయాలతో, మంచి పనులతో చేస్తున్నారో వాళ్ళకి ప్రవాస భారతీయ సమ్మాన్ పురస్కారం ఇస్తారనమాట. ప్రపంచంలో సుమారు 200 దేశాల్లో మన ప్రవాస భారతీయులు వివిధ హోదాల్లో ఉన్నారు. కొన్ని దేశాలకు ప్రధానమంత్రులు అవుతున్నారు, అధ్యక్షులు కూడా అవుతున్న సందర్భం ఉంది. ఇలాంటి నేపథ్యంలో ప్రవాసీ భారతీయ సమ్మాన్ పురస్కారాన్ని ఈసారి ఎంతమందికి ఇచ్చారంటే 27 మందికి ఇచ్చారు. 27 మందిలో ప్రముఖమైన వ్యక్తి ఎవరన్నప్పుడు ఇక్కడ చాలా మంది ఉన్నారండి. ఇక్కడ రీనా వినోద్ పుష్కర్ణ. మరి రీనా వినోద్ పుష్కర్ణ ఎవరు అంటే అంటే వీరు మీరు గమనించాల్సిన అవసరం ఉంటుంది. వీరు ఇజ్రాయెల్ దేశంలో మరి వీరు ఒక తందూరి అనే రెస్టారెంట్ నిర్వహిస్తున్నటువంటి మన భారతీయురాలే రీనా వినోద్ పుష్కర్ణ. వీరికి కూడా వీరికి ప్రవాసీ భారతీయ సమ్మాన్ పురస్కారాన్ని ఇవ్వడం జరిగింది. అంతేకాకుండా ప్రపంచవ్యాప్తంగా ఈ సందర్భంగా మనం గుర్తుపెట్టుకోవాలి, ప్రపంచవ్యాప్తంగా పేరొందినటువంటి ప్రవాస భారతీయులు మనకు గమనించినట్లయితే ప్రవాస భారతీయులు లేదా భారత సంతతి వ్యక్తులు. ఇప్పుడు ప్రవింద్ జగన్నాథ్ ఉన్నారు. మరి ప్రవింద్ జగన్నాథ్ ఇతను ఒక ప్రవాస భారతీయుడు, అంటే భారత సంతతి వ్యక్తి. ఒక దేశానికి ప్రధానమంత్రి కావడం జరిగింది. ఏ దేశం అండి? మారిషస్ దేశానికి ప్రధానమంత్రి కావడం జరిగింది. లియో వరాద్కర్ అండి. మరి లియో వరాద్కర్ ఏ దేశానికి ప్రధానమంత్రి కావడం జరిగింది? లియో వరాద్కర్. మరి లియో వరాద్కర్ అనేవారు ఏ దేశానికి ప్రధానమంత్రిగా పనిచేయడం జరిగిందంటే ఐర్లాండ్ దేశానికి ప్రధానమంత్రి కావడం జరిగింది లియో వరాద్కర్. అలాంటి నేపథ్యాన్ని కూడా గమనించాల్సినటువంటి అవసరం అనుకుంటా లియో వరాద్కర్. దీంతో పాటుగా మరి ప్రవింద్ జగన్నాథ్, లియో వరాద్కర్ తర్వాత ఇంకా పేరొందిన వారిలో మనం చూసినట్లయితే ఇక చాలా మంది ప్రవాస భారతీయులు. ఇప్పుడు కమలా హ్యారిస్ ఉన్నారు. మరి మన యొక్క భారత సంతతి వ్యక్తి కమలా హ్యారిస్ మరి ఏ దేశానికి ఒక వైస్ ప్రెసిడెంట్ అయ్యారు, ఆ ఘనతను సాధించిన తొలి ఒక మహిళగా గుర్తించబడ్డారు, భారతీయ మహిళగా, ఒక భారత సంతతి మహిళగా అంటే వారు కమలా హ్యారిస్, ఒక అమెరికా దేశానికి. ఇలాంటి వాళ్ళని కూడా మనం నేర్చుకోవాల్సిన అవసరం ఉంది. రిషి సునాక్ మరి ఒక భారత సంతతి చెందిన రిషి సునాక్, వీరి యొక్క మూలాలు పంజాబ్లో ఉన్నప్పుడు కూడా రిషి సునాక్ వీరు బ్రిటన్ దేశ ప్రధానమంత్రిగా నియమితులు కావడం జరిగింది. బ్రిటన్ దేశానికి అతి చిన్న వయసులో ప్రధానమంత్రి కావడం అనేది జరిగింది అనమాట. ఆ నేపథ్యాన్ని కూడా గమనించాల్సిన అవసరం ఉంది. అందుకే
అంటే ఒక ప్రవాస భారతీయ సదస్సు జరిగినప్పుడు ఈ నిర్ణయాలతో పాటు ఇలాంటి జరుగుతున్న పరిణామాలతో పాటుగా ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రవాస భారతీయులు భారత సంతతి వ్యక్తులు కూడా నేర్చుకోవడం ద్వారా మనకు ఎగ్జామినేషన్లో బిట్స్ రావచ్చు. ఈ క్రింది ఏ వ్యక్తి ఒక ప్రవాస భారతీయుడు లేకపోతే భారత సంతతి వ్యక్తి ఈ దేశానికి ప్రధానమంత్రి ఉన్నారు, ఇలాంటి క్వశ్చన్స్ పైన మనకి ఎగ్జామ్లో రావడానికి ఉంటుంది. ఇలా ఒక కాన్సెప్ట్ ఆధారితంగా మనం అంతర్జాతీయ విషయాల్ని నేర్చుకున్నట్టయితే మంచి ఆన్సర్స్ మనం చేయడానికి మనకు ఉంటుంది. సో రైట్ ఆన్సర్ చేయడానికి ఉంటుంది. సో మరి నెక్స్ట్ టాపిక్ మనం డిస్కస్ చేద్దాం. సో ఫ్రెండ్స్, మనకి ఇక్కడ అంతర్జాతీయ విషయాలపైన అలాంటి బిట్స్ మనకి వస్తున్నాయి. సో మనకి సిలబస్లో ఇచ్చినటువంటి అంశాలన్నీ మనం ప్రత్యేకంగా చూస్తే, సో మనకి కరెంట్ అఫైర్స్ సిలబస్లో ఇక ఏపీ గ్రూప్ 2 ప్రిలిమ్స్ ప్యాటర్న్లో స్క్రీనింగ్ టెస్ట్లో కరెంట్ అఫైర్స్ సిలబస్ ఇలా ఇవ్వడం జరిగిందండి. మేజర్ కరెంట్ ఈవెంట్స్ అండ్ ఇష్యూస్ పర్టైనింగ్ టు ది ఇంటర్నేషనల్ అండ్ నేషనల్ అండ్ స్టేట్ ఆఫ్ ది ఆంధ్రప్రదేశ్. గుర్తుపెట్టుకోండి, ఇక్కడ ఏంటంటే సో మేజర్ కరెంట్ ఈవెంట్స్ అంటే ముఖ్యమైనటువంటి చాలా ఉన్నటువంటి ఒక మేజర్ కరెంట్ ఈవెంట్స్, ఒక అంతర్జాతీయ సంబంధించినటువంటి సంఘటనల్ని, ఒక ఇష్యూస్ని అది ఇంటర్నేషనల్, నేషనల్ అండ్ స్టేట్ ఆఫ్ ది ఆంధ్రప్రదేశ్కి అంటే సో ఫోకస్ చేస్తూ చదవాలి. అంటే ఆంధ్రప్రదేశ్ అంటే ఇక్కడ రీజనల్ అఫేర్ చదువుతాం, అండ్ ఇంటర్నేషనల్ ఇంపార్టెన్స్ చదువుతాం, అండ్ నేషనల్ ఇంపార్టెన్స్ కూడా మనం చదవడానికి ఉంటుందన్నమాట. సో ఆ నేపథ్యాన్ని ఇక్కడ సో గమనించాల్సినటువంటి అవసరం మనకు ఉంది. సో ఫ్రెండ్స్, ఇక్కడ మరి ఒక ప్రాంతీయ అంతర్జాతీయ అంశాలను డిస్కస్ చేసినాం. సో మరి అంతర్జాతీయ అంశాలని మనం డిస్కస్ చేస్తున్న క్రమంలో సో మరి అంతర్జాతీయ సంస్థలు కానివ్వండి, అంటే ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ సంస్థలు, తర్వాత వాటి యొక్క సమావేశాలు ఎక్కడ జరుగుతున్నాయి, అంతేకాకుండా అంతర్జాతీయ సంస్థల యొక్క ప్రధాన కార్యాలు ఎక్కడ ఉన్నారు, ఇలాంటి నేపథ్యాన్ని తీసుకొని కూడా మనం డిస్కస్ చేసుకోవడం జరుగుతుంది. సో మన అశోక ఆన్లైన్ అకాడమీ ద్వారా. సో ఎందుకోసం అంటే ఈ మధ్య కాలంలో పోటీ పరీక్షల్లో మనకి అంతర్జాతీయ సంస్థలపైన, అంతర్జాతీయ సమావేశాలపైన, అంతర్జాతీయ సంబంధాలపైన, ఇంటర్నేషనల్ రిలేషన్స్ ఏదైతే ఈవెంట్స్ ఉన్నాయో వాటిపైన ఫోకస్గా ఇస్తున్నాడు, ఇంపార్టెన్స్గా ఇస్తున్నాడు. కాబట్టి మనం ఇంతను డిస్కస్ చేసాం కదా, ఒక సూడాన్ సంక్షోభం వచ్చినప్పుడు ఎలా నేర్చుకుంటున్నామని చెప్పేసి అలాంటి ఒక విషయాన్ని మనం నేర్చుకోవాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు మన భారతదేశం G20 సమావేశం నిర్వహించబోతుంది. మరి G20 సమావేశం జరుగుతున్న పరిణామాలు, G20 సమావేశానికి ఏవైతే దానికన్నా ముందు జరుగుతున్న సమావేశాలపైన సాధించాల్సిన అవసరం ఉంది పట్టు. అంతేకాకుండా దాని ఇతివృత్తాలు కానివ్వండి, దానికి సంబంధించినటువంటి ఒకరు ముఖ్య అతిథులుగా ఎవరు వస్తున్నారు కానివ్వండి, అలాంటి నేపథ్యాన్ని తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఎంత అంతర్జాతీయ విషయాలు నేర్చుకున్నా మన ఏదైతే మనకు ఒక గ్రౌండ్ వర్క్ ఉంటుందో, ఏదైతే ఒక బేస్గా ఉంటుందో ఆ విషయాన్ని కూడా మేము నేర్చుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఇప్పుడు ఐక్యరాజ్య సమితి ఉంది. ఐక్యరాజ్య సమితిలో ఒక 100వ ఎపిసోడ్ మన్ కీ బాత్ కార్యక్రమాన్ని ప్రసారం చేశారు ఒక ఐక్యరాజ్య సమితి యొక్క ప్రధానంగంలో. అలాంటప్పుడు ఆ ధర్మకర్తృత్వ మండలి కాబట్టి ట్రస్ట్షిప్ కౌన్సిల్ యొక్క కూర్పు పైన కూడా నేర్చుకోవాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి కొన్ని ఏరియాస్ ఉంటాయి, అంతర్జాతీయ విషయాలు నేర్చుకున్నప్పుడు కొన్ని ఏరియాస్ ఉంటే, కొన్ని కోర్ ఏరియాస్ పైన మనం పట్టు సాధిస్తే, కొన్ని ఇష్యూస్ని బేస్ చేసుకొని నేర్చుకుంటే ఖచ్చితంగా మంచి మార్క్స్ని మనం నేర్చుకుంటాం, మంచి మార్క్స్ని సాధిస్తాం. సో మనకి తద్వారా మన కరెంట్ అఫైర్స్లో ఇంటర్నేషనల్ ఈవెంట్స్ వచ్చే ప్రతి అంశాన్ని మనం చూస్తాం. సో దీంతో పాటుగా ప్రాంతీయ అంశాలు, జాతీయ అంశాలు, మరి ఆంధ్రప్రదేశ్ సంబంధించిన అంశాలతో ఇంకా ఇలాంటి విషయాలు మనకు స్పోర్ట్స్ పైన కూడా రావచ్చు. స్పోర్ట్స్ అని మెన్షన్ చేయకున్నా, అంటే ఈ యొక్క సమస్య సిలబస్లో సో మనకి స్పోర్ట్స్ అని మెన్షన్ చేయకున్నా, స్పోర్ట్స్ పైన కూడా మనకి వస్తున్నాయండి. మన క్రీడలు, క్రీడాకారుల విషయాలు. సో ఇటీవల అంతర్జాతీయ, జాతీయ స్థాయిలో మన భారత క్రీడాకారులు చేసినటువంటి వాళ్ళ పర్ఫార్మెన్స్, వాళ్ళకు వచ్చినటువంటి అవార్డ్స్ కానివ్వండి, వాళ్ళకు వచ్చినటువంటి మెడల్స్ కానివ్వండి, ఘనతను కూడా మనం నేర్చుకోవాల్సిన అవసరం ఉంది వాళ్ళ పర్ఫార్మెన్స్ బేస్డ్ సంబంధించిన విషయాల్లో. మరొక అంశం ఏంటంటే క్రీడా సంస్థల్లో ఇటీవల కాలంలో భారత క్రీడా సంస్థల్లో ఇప్పుడు ఒక జాతీయ రెజ్లింగ్ సమాఖ్య ఉంది. జాతీయ రెజ్లింగ్ సమాఖ్య అధ్యక్షుడు బ్రిజ్ భూషణ్ సింగ్ పైన ఎన్నో ఆరోపణలు వస్తున్నాయి, లైంగిక సంబంధించిన ఆరోపణలు అతను ఎదుర్కొంటున్నాడు. ఆ నేపథ్యంలో అలాంటి సంఘటన పైన కూడా ఫోకస్డ్గా చదువుతూ రెజ్లింగ్ క్రీడాకారులు సాధించిన విజయాలు కూడా మనకి ఇంపార్టెంట్, అందులో మహిళా క్రీడాకారులు సాధించిన పథకాలు కూడా మనకి ఇంపార్టెంట్గా మనకు ఉంటాయి. సో అలాంటి అంటే ఈ ఒక సంవత్సరంలో జరిగినటువంటి సంఘటనలు, ఒక సంఘటనలు ఒక సిస్టమేటిక్ ఆర్డర్గా, ఒక క్రొనలాజికల్గా నేర్చుకున్నట్లయితే ఆ స్పోర్ట్స్ పై వచ్చే ప్రతి బిట్ను మనం ఆన్సర్ చేయగలుగుతూ ఉంటాయి. క్రీడల్లో ఇంకొక విషయం గమనించాలి, క్రీడలు, క్రీడాకారుల జాబితాను ఇచ్చేసి జతపరచమంటాడు, లేకపోతే ఇంకా అడగడానికి ఉంటుంది. క్రీడా సంబంధించిన టోర్నమెంట్లు జరుగుతూ ఉంటాయి. ఇప్పుడు IPL అంటే ఇండియన్ ప్రీమియర్ లీగ్, లేదా పిపా కప్ అంటాం, ఫెడరేషన్ ఆఫ్ ది ఇంటర్నేషనల్ ఫుట్బాల్ అసోసియేషన్, అంటే ఈ యొక్క దాన్ని సాకర్ కప్ అంటాం. అక్కడ జరిగినటువంటి ఒక సంబంధించిన విన్నరు, రన్నరు అండ్ గోల్డెన్ బూట్ అవార్డు, గోల్డెన్ బాల్ అవార్డు వచ్చింది. అలా కాకుండా కొన్ని క్రీడలు జరుగుతున్నప్పుడు, కొన్ని టోర్నమెంట్ జరుగుతున్నప్పుడు మస్కట్స్ని ఏర్పాటు చేస్తారు. మస్కట్ అంటారండి,
సో మరి మస్కట్ అని చెప్పేసి అంటాం. సో మస్కట్ ఏంటి, ఆ మస్కట్కు ఉన్నటువంటి ఒక మీనింగ్స్ ఏంటి, అలాంటి నేపథ్యాన్ని కూడా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం మనకు ఉంటుంది. మస్కట్లు అంతేకాకుండా కొన్ని 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 క్రీడలకి నినాదాలు ఉంటాయి, మోటోస్ ఉంటాయి, స్లోగన్స్ ఉంటాయి, వాటి కూడా నేర్చుకోవాల్సినటువంటి అవసరం మనకుంది. క్రీడలపైన ఖచ్చితంగా బిడ్స్ మనకు అడుగుతున్నాడు. అంతేకాకుండా క్రీడా మైదానాలపైన కూడా నేర్చుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఇప్పుడు బిర్సా ముండా అంతర్జాతీయ ఒక హాకీ స్టేడియం నిర్మించడం జరిగింది. కాబట్టి బిర్సా ముండా పేరుతో అంతర్జాతీయ హాకీ స్టేడియం ఎవరు నిర్మించడం జరిగింది, ఎవరు నిర్మించారు, దాని యొక్క ప్రత్యేకతలు ఏంటి అని నేర్చుకోవాల్సిన అవసరం ఉంటుంది. అలా కాకుండా ఇంకా రంజీ ట్రోఫీ లేదా దేవేద ట్రోఫీ, ఒక డ్యూరాండ్ కప్, లేకపోతే ఒక ఇలా అంటే వివిధ ట్రోఫీలు ఏ క్రీడకు సంబంధించినవి కూడా అడుగుతున్న సంబంధం ఉంటుంది. ఒక అలాంటి థామస్ కప్ ఏ క్రీడకు సంబంధించింది, లేదా ఉబెర్ కప్ దేనికి సంబంధించింది, ఇలాంటి క్వశ్చన్స్ కూడా మనం నేర్చుకోవాల్సిన అవసరం ఉంది. సో ఒకసారి కాంపిటేటివ్ ఎగ్జామ్లో అడగడం జరిగింది. సో సంతోష్ ట్రోఫీ అనేది దేనికి సంబంధించింది, సంతోష్ ట్రోఫీ ఈజ్ అసోసియేటెడ్ విత్ అని చెప్పేసి అడగడం జరిగింది. సో సంతోష్ ట్రోఫీ అనేది దేనికి సంబంధించింది అని చెప్పేసి ఇట్లా అడగడం జరిగింది. మరి సంతోష్ ట్రోఫీ అనేది క్రికెట్కి సంబంధించిందా, లేకపోతే ఫుట్బాల్ క్రీడకు సంబంధించిందా, లేకపోతే టెన్నిస్, లాన్ టెన్నిస్ అంటాడు ఒక్కోసారి కన్ఫ్యూజ్ చేయడానికి, లాన్ టెన్నిస్ సంబంధించిందా, లేకపోతే సో ఇంకా లేకపోతే ఒక సంబంధించినటువంటి హాకీకి సంబంధించి అంటే రైట్ ఆన్సర్ వచ్చేసి ఇక్కడ ఏంటంటే సంతోష్ ట్రోఫీ అనేది సో ఫుట్బాల్ క్రీడకు సంబంధించింది. అలాంటి వాటిని కూడా మనం నేర్చుకోవాల్సిన అవసరం మనకు ఉంటుంది. అంతేకాకుండా క్రీడా విషయంలో క్రీడా పదాలపైన మనం దృష్టి సేకరించాల్సిన అవసరం ఉంటుంది. సో అదే ఒక ఇంపార్టెన్స్గా క్రీడలపైన. సో అదొకటండి, ఓకేనా. ఇక నెక్స్ట్ వచ్చేసి మనకి సో మరొక సంబంధించినటువంటి ఒక అంశంగా చూద్దామండి. సో సైన్స్ అండ్ టెక్నికల్ అప్డేట్స్ అంటే ఇక్కడ గమనించండి, కరెంట్ అఫైర్ అంటే మనకు మెయిన్స్లో అంటే ఇక్కడ గమనిస్తే మన ఏపీ గ్రూప్ 2 స్క్రీనింగ్ టెస్ట్లో కరెంట్ అఫైర్స్ అని ఇచ్చాడు, కానీ సైన్స్ అండ్ టెక్నికల్ ఇవ్వలేదు. కానీ సైన్స్ అండ్ టెక్నికల్ అప్డేట్స్ పైన వచ్చే అవకాశం, అందుకే చూడండి సైన్స్ అండ్ టెక్నికల్ రాయలేదు, ఒక టాపిక్లలో సైన్స్ అండ్ టెక్నికల్ అప్డేట్స్ అని చెప్పేసి అంటాం. మరి ఈ సైన్స్ అండ్ టెక్నికల్ అప్డేట్స్లో మనం చూస్తే సైన్స్ అండ్ టెక్నికల్ అప్డేట్స్లో మనకి ఇక్కడ ఏంటంటే ఆ స్పేస్ సంబంధించిన విషయం పైన రావచ్చు. అంటే అంతరిక్ష రంగంలో సో ఇండియా మైల్ స్టోన్స్ వెరీ రీసెంట్ డాటాను తీసుకొని అడగడానికి మనకు అందుకే అప్డేట్ అనమాట. అలా కాకుండా స్పేస్ పైన కాకుండా డిఫెన్స్ పైన అడగడానికి ఉంటుంది, మిజైల్స్ పైన కానీ వీటిపైన కానీ, లేకపోతే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పైన కానివ్వండి, కృత్రిమ మేధస్ పైన కానివ్వండి, రోబోటిక్స్ పైన కానీ రోబోట్స్ పైన కానివ్వండి. మరి ఇటీవల మనకు న్యూస్లో ఉంది సారా. సో ఇటీవల న్యూస్లో ఉన్న సారా అనేది దేనికి సంబంధించింది అంటే ఇది ఒక రోబో అనమాట. ఇది యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్లోని దుబాయ్లో సో ఎయిర్లైన్స్ ఎమిరేట్స్ వాళ్ళు చెక్ ఇన్ అసిస్టెంట్గా నియమించడానికి, ఆ విధంగా చెక్ ఇన్ అసిస్టెంట్గా నియమించబడేటువంటి ఒక రోబోనే ఇక్కడ సారా అనే రోబో. కాబట్టి అలాంటి నేపథ్యాన్ని సైన్స్ అండ్ టెక్నికల్ అప్డేట్స్గా. ఇంకొకటి ఏంటంటే ఎన్విరాన్మెంట్ ఇష్యూస్ పైన, ఎన్విరాన్మెంటల్ పైన, పర్యావరణ పరిరక్షణ గురించి, ఎన్విరాన్మెంట్ కన్జర్వేషన్ గురించి ఏదైతే చర్యలు చేపడుతున్నారో వాటిపైన కూడా అడగడానికి ఉంటుంది. పర్యావరణ సమస్యలు, ఆ సమస్యలకు పరిష్కార మార్గాలు, వివిధ సంస్థలు, వివిధ స్వచ్ఛంద సంస్థలు, పర్యావరణ సంస్థలు, దేశాలు, తర్వాత పర్యావరణవేత్తలు ఇచ్చినటువంటి సంబంధించిన పరిష్కార మార్గాలపైన అడుగుతున్న సందర్భం మనకు ఉంటుంది. అది ఇంపార్టెన్స్ చూడండి. పర్యావరణం పైన మన బిట్ లేకుండా కరెంట్ అఫైర్స్లో ఒక సైన్స్ అండ్ టెక్నికల్ అప్డేట్స్ విషయంలో మనం గుర్తుపెట్టుకోవాల్సిన అంశం అన్నమాట. సో అదొకటి. సో మనకి ఇక్కడ ఇటీవల కాలంలో చూడండి మన ఫిట్ ఫర్ 55 ఒక ప్యాకేజీని ప్రారంభించారు. ఐరోపా ఖండంలో, యూరోపియన్ యూనియన్లో ఏదైతే 27 దేశాలు ఉన్నాయో ఆ కూటమిలో 2030 నాటికి 55% కర్బన ఉద్గారాలు తగ్గించుకోవాలని చెప్పేసి ఫిట్ ఫర్ 55 ప్యాకేజీని స్టార్ట్ చేశారు. కాబట్టి అడగొచ్చు రేపు కాంపిటేటివ్ ఎగ్జామ్లో ఏమని అడగడానికి ఉంటుందంటే సో ఫిట్ ఫర్ 55. సో ఫిట్ ఫర్ 55 అనే ప్యాకేజీని ఒక ఇటీవల కాలంలో పర్యావరణ పరిరక్షణ గురించి సో ప్రారంభించినటువంటి అంతర్జాతీయ సంస్థ ఏది, ఒక కూటమి ఏదన్నది ఐరోపా యూనియన్, యూరోపియన్ యూనియన్, 27 దేశాల కూటమి. అలాంటి ఒక ఎన్విరాన్మెంటల్ చేసుకోవచ్చు. లేకపోతే యునైటెడ్ నేషన్స్ ఫ్రేమ్వర్క్ కన్వెన్షన్ ఆన్ ది క్లైమేట్ చేంజ్ కాన్ఫరెన్స్ ఏదైతే ఉందో దానిపైన అనవచ్చు, లేదా యునైటెడ్ నేషన్స్ సో ఒక కన్వెన్షన్ ఆన్ ది బయోలాజికల్ డైవర్సిటీ దానిపైన కూడా మన జీవ వైవిధ్య సదస్సు అంటాం, దానిపైన మనకు అడగడానికి కొన్ని ఉంటాయి అన్నమాట. ఇది సో మెయిన్గా నేర్చుకోవాల్సిన అవసరం ఉంది. కొన్ని కొత్తగా ఏర్పాటు చేయబడేటువంటి సైంటిఫిక్ ఆర్గనైజేషన్స్ కానీ ఏవైతే కొత్తగా మనకి ఒక శాస్త్రీయ సంస్థలు ఏర్పాటు చేస్తే, లేదా ఉన్న శాస్త్రీయ సంస్థలు సాధించిన విజయాలు కానివ్వండి, ఇటీవల కాలంలో దేశంలో ఐఐటీలలో సో దేశంలో ఉన్నటువంటి ప్రజెంట్ అయితే దేశంలో ఉన్నటువంటి ఐఐటీస్లలో 23 ఐఐటీలు మనకు ఉన్నాయి. 23 ఐఐటీలు ఏదో ఒక ఆవిష్కరణ చేస్తూ ముందంజలో ఉన్నాయి.
ఇటీవల కాలంలో ఐఐటి కాన్పూర్ అయితే కృత్రిమ గుండెను తయారు చేసిన పరిస్థితి. ఇటీవల కాలంలో ఐఐటి మద్రాస్ అయితే సొంతంగా ఈ మొబైల్ ఫోన్ ఆపరేటింగ్ సిస్టమ్ బారోస్ అనే పేరుతో, ఏదంటే BHARS బారోస్ అనే పేరుతో బాగా గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్ ఇక్కడ. సో బారోస్ అనే పేరుతో ఒక సంబంధించినటువంటి ఆపరేటింగ్ సిస్టమ్ని సొంతంగా ఐఐటి మద్రాస్ ఆవిష్కరించడం జరిగింది. ఇటీవల కాలంలో గమనించాల్సిన అవసరం ఉంది. ఉడాయ్ సంస్థ తన సంబంధించినటువంటి ఆధార్ కార్డు విషయంలో మరింతగా ఆధునీకరించే ఉద్దేశంతో ఒక క్యాప్చర్ లెస్ బయోమెట్రిక్ సిస్టమ్ తీసుకొచ్చే ఉద్దేశంతో ఉడాయ్ సంస్థ ఏఐఐటితో ఒక మెమోరాండమ్ ఆఫ్ ది అండర్స్టాండింగ్ చేసింది అడగవచ్చు. ఉడాయ్ సంస్థ గుర్తుపెట్టుకోండి, మన దేశంలో ఆధార్ కార్డుని ఇచ్చే సంస్థ ఉడాయ్ సంస్థ. మరి ఈ క్యాప్చర్ లెస్ అనమాట, డైరెక్ట్గా దానిపైన మన ఫింగర్ ప్రింట్ పెట్టకుండా కొంచెం దూరంలో ఉంటూ సెన్సార్తో ఇలా క్యాప్చర్ లెస్ బయోమెట్రిక్ సిస్టాన్ని డెవలప్ చేసుకోవడానికి మరి ఏఐఐటితో మరి ఉడాయ్ సంస్థ ఒప్పందం చేసుకుంది అన్నప్పుడు ఇక్కడ ఐఐటి మద్రాస్తో ఒప్పందం చేసుకుందా ఉడాయ్ సంస్థ, లేకపోతే ఐఐటి రూర్కీతో ఒప్పందం చేసుకుందా ఈ సంస్థ, లేకపోతే ఐఐటి గువహతిలో ఉన్నటువంటి ఐఐటితో ఒప్పందం చేసుకుందా, లేకపోతే ఐఐటి బాంబే, మరి ఐఐటి ముంబై అని చెప్పి ఐఐటి బాంబేతో ఒప్పందం చేసుకుందా, మరి మెమోరాండమ్ ఆఫ్ ది అండర్స్టాండింగ్ చేసుకుందా ఈ సంస్థ. క్వశ్చన్ చూడండి ఒకసారి, ఇలాంటి అడిగిన సందర్భం కావచ్చు. రేపు రాబోతున్నటువంటి మనకి ఈ పోటీ పరీక్షలు ఇలాంటి క్వశ్చన్స్ వస్తాయి మనకి ఏపీ గ్రూప్ 2లో. ఉడాయ్ అంటే యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా అని చెప్పేసి అంటాం. మరి క్యాప్చర్లెస్ బయోమెట్రిక్ని ఆ విధంగా అభివృద్ధి చేసే విషయంతో మరి ఏ సంస్థతో మెమోరాండమ్ ఆఫ్ ది అండర్స్టాండింగ్ ఒక అవగాహన ఒప్పందం చేసుకుంది ఉడాయ్ సంస్థ. అంటే ఐఐటి మద్రాస్ కాదండి, ఐఐటి రూర్కీ కూడా కాదు, ఐఐటి గువహతి కాదు. ద రైట్ ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్ వచ్చేసి డి ఆప్షన్ ఇస్ ద రైట్ ఆప్షన్ అండి. ఐఐటి బాంబేతో ఒప్పందం చేసుకుంది. అలాంటి విషయం గమనించాలి. మరి ఐఐటి మద్రాస్ విషయంలో ఈరోజు ఎన్నో డిస్కస్ చేసాం. బారోస్ అని చెప్పేసి ఒక సొంతంగా బరోస్ అనే పేరుతో ఉన్న ఒక మొబైల్ ఆపరేటింగ్ సిస్టమ్ వాళ్ళు అభివృద్ధి చేసుకోవడం జరిగింది. ఇండిజినస్గా స్వదేశీయంగా ఐఐటి మద్రాస్ 3D ప్రింటెడ్ సంబంధించినటువంటి ఒక హౌస్ను అభివృద్ధి చేశారు ఐఐటి మద్రాస్ వాళ్ళు. అంతేకాకుండా ఇంకా ఐఐటి మద్రాస్ సంబంధించిన ఆవిష్కరణలు ఇంకా ఎన్నో మనకు ఉన్నాయన్నమాట. ఇటీవల కాలంలో ఇండియన్ ఎయిర్ ఫోర్స్కి టెక్నాలజీని మేము మరింతగా సమకూరుస్తామని చెప్పేసి ఒక మెమోరాండమ్ ఆఫ్ ది అండర్స్టాండింగ్ కూడా ఐఐటి మద్రాస్ వాళ్ళు చేసుకోవడం అనేది జరిగింది ఒక 1 year కింద. అలాంటి విషయం ఒక 1 year కరెంట్ అఫైర్స్, 1 year సైన్స్ అండ్ టెక్నాలజీ అప్డేట్స్ని మనం నేర్చుకోవాల్సిన అవసరం మనకు ఉంటుంది. ఇటీవల కాలంలో ఐఐటి రూర్కీలో మరి పరమ్ గంగా అనే సూపర్ కంప్యూటర్ని పరిశోధన గురించి అక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. ఇటీవల ఐఐటి గువహతిలో పరమ్ కామరూప అని చెప్పేసి ఒక సూపర్ కంప్యూటర్ని ఏర్పాటు చేయడం జరిగిందండి. ఇలా ఒక 1 year కరెంట్ అఫైర్, 1 year సైన్స్ అండ్ టెక్నాలజీ అప్డేట్స్ని మన అశోక్ ఆన్లైన్ అకాడమీ ద్వారా మీకు అందించడం జరుగుతుంది. ఎగ్జామ్కి ఉపయోగపడే విధంగా. సో మీకు మంచి మార్క్స్ తెచ్చే విధంగా ఉంటుంది అనమాట అది. సో మనకి ఇక్కడ సైన్స్ అండ్ టెక్నాలజీ అప్డేట్స్ నుండి దాదాపుగా ఒక 2 or 3 బిట్స్ ఈ 30 మార్క్స్లో 2 or 3 బిట్స్ మనం ఖచ్చితంగా ఎక్స్పెక్ట్ చేయడానికి ఉంటుంది. ఇది పూర్తిగా ఏపీ గ్రూప్ 2 మెయిన్స్లో ఉన్నటువంటి సైన్స్ అండ్ టెక్నాలజీ అది వేరేనండి. ఇది మన సైన్స్ అండ్ టెక్నాలజీ అప్డేట్స్ వేరే. ఇది ఓన్లీ కరెంట్ అఫైర్స్ లింక్తో ఉన్నటువంటి ఈ మధ్య జరుగుతున్నటువంటి శాస్త్రీయ పరిశోధనలు కానివ్వండి, అంతరిక్ష ఉపగ్రహాల ప్రయోగాలు కానివ్వండి, లేదా డిఫెన్స్ పరంగా జరుగుతున్న పరిణామాలన్నిటి కూడా డిస్కస్ చేసుకోవడం జరుగుతుంది. నెక్స్ట్ మరో ముఖ్యమైన విషయం ఎందుకోసం పర్టైనింగ్ ద అంటే మనకి సిలబస్లో ఇవ్వడం జరిగింది. ఆల్రెడీ డిస్కస్ చేసాం. పర్టైనింగ్ ద ఆంధ్రప్రదేశ్ పైన ఫోకస్గా చదవమని చెప్పాడు. కాబట్టి ఆంధ్రప్రదేశ్గా ఫోకస్గా చదివే విషయంలో స్కీమ్స్ అనేది మనకి ఇంపార్టెన్స్గా ఉంటాయి. సో మరి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ కార్యక్రమాలకు సంబంధించినటువంటి రూపకల్పనలో భాగంగా సో వచ్చిందే నవరత్నాల స్కీమ్ అండ్ నవరత్నాల స్కీమ్. ఈ నవరత్నాలలో ఉన్నటువంటి నవరత్నాల్లో ఉన్నటువంటి అంశాలను బేస్ చేసుకొని ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రారంభిస్తున్నటువంటి కార్యక్రమాలు పర్టికులర్గా గవర్నమెంట్ స్కీమ్స్ ఉన్నాయి. కాబట్టి ఆ నవరత్నాలు అంటే ఏంటి, నవరత్నాల్లో దేనికి పెద్దపీట వేశారు, అలా నవరత్నంలో ప్రకటించిన అంశం ఏంది, దాన్ని ఎలా ఇంప్లిమెంటేషన్ చేయడం జరుగుతుంది, అలా ప్రతి అంశం పైన ఒక ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించినటువంటి స్కీము నవరత్నాల్లో ఉన్నటువంటి స్కీము. ఆ స్కీమ్లో ఇప్పుడు ఆరోగ్యశ్రీ ఉంది, అది ఆ నవరత్నాలు ఒక దానికి సంబంధించింది. ఒక మద్యపాన నిషేధం అని కూడా ఉందండి, అది కూడా దానికి సంబంధించిందే ఉంటుంది. ఈరోజు నాణ్యమైన విద్యను అందించే విషయంలో ఈరోజు స్కూల్ డ్రాప్ అవుట్స్ని తగ్గించే ఉద్దేశంతో మరి అమ్మఒడి కార్యక్రమం కానివ్వండి, లేదా నాడు నేడు అనే కార్యక్రమం ద్వారా మౌలిక సదుపాయాలు పెద్దపీట వేస్తూ మరి ఎన్నో కార్యక్రమాలు రూపొందిస్తున్నాయి అలాంటి విషయంలో. సో అంతేకాకుండా అందరు కూడా సో ఇక్కడ ఏంటంటే
రీచింగ్ ద లాస్ట్ మైల్ అని చెప్పేసి అంటే ప్రతి ఒక్కరికి ఆ విధంగా సో లబ్ధిదారుడికి ప్రతి ఒక్కరికి న్యాయం జరిగారు, ప్రతి ఒక్క లబ్ధిదారుడికి కార్యక్రమాలు చేయాల్సిన అవసరం నేపథ్యంలోనే ఇలా స్కీమ్స్ ఉన్నటువంటి జలయజ్ఞం కానివ్వండి, మద్య నిషేధం కానివ్వండి, ఆరోగ్యశ్రీ, వైఎస్ఆర్ రైతు భరోసా, పేదలందరికీ ఇండ్లు, వైఎస్ఆర్ ఆసరా, వైఎస్ఆర్ చేయుత, పింఛన్ల పెంపు, సో పింఛన్ల పెంపు కార్యక్రమాన్ని దశల వారీగా మనకు జరుగుతుంది, అమ్మఒడి కార్యక్రమం, ఫీజు రియంబర్స్మెంట్, ఇలా ఉన్నటువంటి ఈ యొక్క స్కీమ్స్ పైన ఈ నవరత్నాల అంశాలపైన ఖచ్చితంగా మనం చూసుకోవాల్సిన అవసరం ఉంది. ఒక ఆరోగ్యశ్రీ తీసుకున్నాం అనుకోండి, ఆరోగ్యశ్రీ ప్రయోగాత్మకంగా పైలట్ ప్రాజెక్టుగా తొలిసారిగా ఏ జిల్లాలో ప్రారంభించబడింది, తర్వాత అన్ని జిల్లాలకు ఎప్పుడు వర్తింపజేశారు, ఆరోగ్యశ్రీలో ఎన్ని రకాల శస్త్రచికిత్సలు చేస్తారు, ఎంతలోపు ఖర్చును కూడా ఎంతైనా ఖర్చును కూడా ఒక ఆరోగ్యశ్రీలో వర్తిస్తారు, ఆరోగ్యశ్రీ సంబంధించిన కార్యక్రమంలో ఎక్కడ ఉన్నటువంటి అంటే ప్రభుత్వ ఆసుపత్రులతో పాటు ఎక్కడ ఉన్నటువంటి ఏ నగరాల్లో ఉన్నటువంటి హాస్పిటల్లో చికిత్సలు చేసినా కూడా ఆరోగ్యశ్రీ ఆంధ్రప్రదేశ్ సంబంధించి ఆరోగ్యశ్రీ వర్తిస్తుంది. ఇప్పుడు హైదరాబాద్ ఉంది, హైదరాబాద్లో చేసినటువంటి ఈ యొక్క ఆరోగ్యశ్రీ ద్వారా ఏపీకి చెందినటువంటి వారికి హైదరాబాద్లో ఉన్నటువంటి హాస్పిటల్ చేసిన వారు కూడా ఆరోగ్యశ్రీ వర్తిస్తుందని చెప్పేసి మనకి ఇందులో ఇవ్వడం జరిగింది. సో అలాంటి కొన్ని నగరాలను ఇవ్వడం జరిగింది. అలాంటి వాటిని కూడా మనం డిస్కస్ చేసుకోవాల్సిన అవసరం మనకు ఉంటుంది. సో ఆల్రెడీ మనం డిస్కస్ చేసినాం కదా, వైఎస్ఆర్ సంబంధించినటువంటి ఈ వైఎస్ఆర్ నవోదయం కానివ్వండి, ఇప్పుడు వైఎస్ఆర్ రైతు భరోసా కార్యక్రమంలో 13,500 రూపాయలని సో మనకి రైతులకు ఇస్తున్నారు. మరి ఇలాంటప్పుడు 13,500 రూపాయలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఎంత ఇస్తుంది, మరి కేంద్ర ప్రభుత్వం కూడా ఇందులో భాగస్వామ్యం ఉంది. ఎందుకోసం అంటే దీన్ని వైఎస్ఆర్ రైతు భరోసా పిఎం కిసాన్ కార్యక్రమం అంటారు. పిఎం కిసాన్ అనేది కేంద్ర ప్రభుత్వ కార్యక్రమం. పిఎం కిసాన్లో ఒక రైతుకి సంవత్సరానికి సో 6,000 రూపాయలని ఇక్కడ ఇస్తారు. 2,000 రూపాయల చొప్పున 3 విడతలుగా ఇస్తారు. 6,000 మొత్తం 13,500 కాబట్టి ఓన్లీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చే డబ్బులు ఎంత ఈ వైఎస్ఆర్ రైతు భరోసాలు అంటే 7,500 రూపాయలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం. ఒక్కోసారి అడగవచ్చు, ఏపీ మరియు కేంద్ర ప్రభుత్వాలకు సంబంధించినటువంటి డబ్బులు ఏ వాటలో ఉన్నాయి అని చెప్పేసి అడగడానికి ఉంటుంది. అలాంటి నేపథ్యం ఎన్ని విడతల్లో ఇస్తారని అడగడానికి ఉంటుంది. ఇలా ప్రతి అంశానిపైన కూడా తెలుసుకోవాల్సిన అవసరం మనకి ఉంటుందండి. సో గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఇంకోటి ఏంటంటే, ప్రభుత్వ కార్యక్రమాన్ని నేర్చుకుంటున్నప్పుడు ప్రభుత్వ కార్యక్రమం ఎప్పుడు ప్రారంభించబడింది, ఉద్దేశం ఏంటి, అంతేకాకుండా దానికి లబ్ధిదారులు ఎందా లేదా ఆ యొక్క ప్రభుత్వ కార్యక్రమానికి లబ్ధిదారులుగా కావాల్సిన విధానాల్లో విధి విధానాలు ఏంటుంటాయి అని చెప్పేసి తెలుసుకోవాల్సిన అవసరం ఈ స్కీమ్స్ పైన ఉంటుంది. సో ఇది ఒకటి గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం అండి. నెక్స్ట్ వచ్చేసి మనకి పర్సన్స్ ఇన్ ద న్యూస్ అండి. వార్తల్లో వ్యక్తులు అనే విషయం పైన మనకు ఖచ్చితంగా బిట్స్ వస్తున్నాయి. వార్తల్లో వ్యక్తుల విషయంలో మనం చూసినట్లయితే ఇక్కడ పర్సన్స్ ఇన్ ద న్యూస్ అంటే నియామకాలు కానివ్వండి, అంటే ఏదో వివిధ సంస్థలకి అధిపతులు కానివ్వండి, లేకపోతే వివిధ దేశాలకి ప్రధానమంత్రులు అధ్యక్షులు కానివ్వండి, లేదా వార్తల్లో ఉన్న వ్యక్తి అని చెప్పేసి అంటే ఒక్కోసారి ఏదైనా మరణం సంభవించవచ్చు. అలాంటప్పుడు వాళ్ళపైన కూడా అడుగుతున్న సందర్భానికి గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం మనకు ఉంటుంది. ఒక్కోసారి ఆ విషయం కూడా గమనించాలి. ములాయం సింగ్ యాదవ్ ఉన్నారు. ములాయం సింగ్ యాదవ్ చనిపోవడం జరిగింది, కానీ వీరికి మరణించిన తర్వాత సో మనకి పద్మ అవార్డులలో మరి 2వ అత్యున్నతమైన పౌర పురస్కారమైనటువంటి మొత్తం అంటే భారతదేశం ఇచ్చే 2వ అత్యున్నతమైన పౌర పురస్కారం, భారతరత్న తర్వాత 2వ అత్యున్నతమైన పౌర పురస్కారంగా ఉన్నటువంటి పద్మవిభూషణ్ అవార్డు ఇవ్వడం జరిగింది ములాయం సింగ్ యాదవ్కి. అలాంటి నేపథ్యం అలాంటి కూడా పర్సన్స్ ఇన్ ద న్యూస్ అవుతుంది. సో ఇప్పుడు నీతి ఆయోగ్ ఉంది. నీతి ఆయోగ్ సంబంధించినటువంటి చైర్మన్ కానివ్వండి, నీతి ఆయోగ్ ఒక డిప్యూటీ చైర్మన్గా కొత్త వాళ్ళు నియమితులైనప్పుడు కానీ, లేదా ఇప్పుడు ఉన్నవారిపైన కానివ్వండి, చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్స్ పైన కానివ్వండి, లేదా వివిధ శాస్త్రీయ పరిశోధన సంస్థలకి బాగా గుర్తుపెట్టుకోండి, వివిధ శాస్త్రీయ పరిశోధన సంస్థలు ఉన్నాయి. DRDO, డిఫెన్స్ రీసెర్చ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్, CSIR, కౌన్సిల్ ఫర్ ది సైంటిఫిక్ ఇండస్ట్రియల్ రీసెర్చ్, ICMR, ఇండియన్ కౌన్సిల్ ఫర్ ది మెడికల్ రీసెర్చ్. సో ఇలాంటి సంస్థలు ఏవైతే ఉన్నాయో అలాంటి సంస్థల అధిపతులపైన మనకు అడుగుతున్న సందర్భం ఉంటుంది. అంతేకాకుండా ఎవరు ప్లేసులు నియమితులవుతున్నారో, ఎవరైతే రిటైర్మెంట్ అయ్యారో, ఎవరైతే అక్కడ విరమణ చేశారో, పదవి విరమణ చేశారో, వాళ్ళు ఏదైనా పోస్ట్కి వెళ్ళారో అలాంటి వాటిపైన కూడా డిస్కస్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ DRDO గతంలో చైర్మన్గా పనిచేసిన సతీష్ రెడ్డి గారు ప్రజెంట్ కేంద్ర రక్షణ శాఖకి సో సలహాదారుగా నియమితులు కావడం అనేది జరిగింది. గతంలో జరిగిన ఒక కాంపిటేటివ్ ఎగ్జామ్లో 2 బిట్స్ ఇదే అంశం పైన ఇచ్చారు. DRDOకు చైర్మన్గా పనిచేసిన వారు ఎవరు అని చెప్పేసి అన్నప్పుడు కొత్తగా వచ్చిన వారు సమీర్ వి కామత్. ఆల్రెడీ పనిచేసినటువంటి సతీష్ రెడ్డి గారు ఈ కింది ఏ పదవిలో ఉన్నారంటే కేంద్ర రక్షణ శాఖకి సలహాదారుగా పనిచేస్తున్నారు.
అలాంటి నేపథ్యాన్ని తెలుసుకోవాలి. ఇవే వస్తాయని కాదు, ఇలా కూడా రావచ్చు అని మనం చెప్పడానికి ఉపయోగపడతాయి అన్నమాట. ఇలాంటి అన్ని అంశాలు ఇవి పర్సన్స్ ఇన్ ద న్యూస్గా మనం చూసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. సో ఇంపార్టెంట్గా గమనించాలి. లాస్ట్ టైం అయితే ఇప్పుడు మనకైతే సో ఒక మన మనీ లాండరింగ్ కేసులో ఎవరైతే మనీ లాండరింగ్ కేసులో ఇరుక్కున్నారో వారు వివిధ దేశాల్లో ఉన్నారో వాళ్ళపైన కూడా అడగడం జరిగింది. లలిత్ మోడీ లాంటి వ్యక్తులపైన, విజయ్ మాల్యా లాంటి వ్యక్తులు సో మరి ఇటీవల కాలంలో ఏ దేశానికి పారిపోయారు, ఏ విషయంలో పారిపోయారు, ఇలాంటి విషయం పైన కూడా సో మనకి ఎగ్జామినేషన్లో పర్సన్స్ ఇన్ ద న్యూస్గా ఉండడం అనేది జరుగుతుంది అనమాట. ఇప్పుడు ఇటీవల కాలంలో ఇక్కడ మన ఫోటోలో మనం చూడొచ్చు. ఫోటోలో ఉన్న వ్యక్తుల్లో మనం చూసినట్లయితే ఇప్పుడు ఇక్కడ పీటీ ఉష గారు ఉన్నారు. సో పీటీ ఉష గారు ఒక న్యూస్లో ఉన్నారు. పీటీ ఉష గారు, సో పీటీ ఉష అంటే పీటీ ఉష చూడండి, మరి పీటీ ఉష మరి భారత ఒలింపిక్ సంఘానికి అధ్యక్షురాలిగా నియమితులైన తొలి మహిళ, ద ఫస్ట్ ఉమెన్ బికేమ్ ద సో మనకి ప్రెసిడెంట్ ఆఫ్ ది ఇండియన్ ఒలింపిక్ అసోసియేషన్ ఎవరండి? పీటీ ఉష. సో ఆ నేపథ్యం తీసుకుంటాం. అంతేకాకుండా రాజ్యసభకి వారు ఒక సభ్యురాలుగా పనిచేస్తున్నారు పీటీ ఉష. భారత రాజ్యాంగంలోని 80 ఆర్టికల్ ప్రకారం 12 మందిని రాజ్యసభకు నామినేట్ చేస్తారు రాష్ట్రపతి. ఈ నేపథ్యంలో ఆ 12 మందిలో ఒకరు పీటీ ఉష. పీటీ ఉషతో పాటు రాజ్యసభకు నామినేట్ అయిన వాళ్ళు ఎవరైనా అడగవచ్చు. పీటీ ఉష గారితో నామినేట్ అయిన వాళ్ళలో మనం చూసినట్లయితే ఇక్కడ ఇళయరాజా నామినేట్ కావడం జరిగింది రాజ్యసభ సభ్యుడిగా. అంతేకాకుండా వీరేంద్ర హెగ్గాడే అని చెప్పేసి ఉన్నటువంటి ఒక కర్ణాటకకు చెందినటువంటి ఒక సామాజికవేత్త, వారితో పాటుగా మన తెలుగు మరి సినిమా కథా రచయిత అయినటువంటి సో విజయేంద్ర ప్రసాద్ గారు కూడా సో నామినేట్ కావడం జరిగింది. అంతేకాకుండా పీటీ ఉష గారి మరొక ప్రత్యేకత ఉంది. రాజ్యసభలో చైర్మన్, డిప్యూటీ చైర్మన్ లేనప్పుడు రాజ్యసభ కార్యకలాపాలకి అవి డిస్టర్బెన్స్ లేకుండా ఉండడానికి రాజ్యసభ ఒక చైర్మన్ ప్యానెల్ కమిటీ ఉంటుంది. ఇలా రాజ్యసభ చైర్మన్ ప్యానెల్ కమిటీలో సభ్యురాలుగా నియమించబడ్డటువంటి తొలి ఒక మహిళా సంబంధించిన క్రీడాకారిణిగా ఈరోజు పీటీ ఉష గుర్తించబడడం అనేది జరుగుతుంది అనమాట. ఇలాంటి నేపథ్యాన్ని తీసుకొని ఇదంతాతో పాటుగా పర్సన్స్ ఇన్ ద న్యూస్ నేర్చుకుంటున్నప్పుడు మరి ఇంకొక విషయం గమనించాల్సిన అవసరం ఉంటుంది. ఒక పీటీ ఉషతో ఇంతతో ఆగిపోవడం. పీటీ ఉష గారు ఏ రాష్ట్రం అంటే కేరళ రాష్ట్రం. పీటీ ఉషలో పీటీ అంటే అబ్రివేషన్ కూడా అడుగుతున్న సందర్భం ఉంటుంది. పీటీ ఉష గారి యొక్క ఆత్మకథ వచ్చేసి ది గోల్డెన్ గర్ల్. అలాంటి అంశాలపైన నేర్చుకోవాల్సిన అవసరం మనకి ఉంటుందండి. సో అలా ఒక అంశాలపైన నేర్చుకోవాల్సిన అవసరం చాలా ఉంటుంది. ఇప్పుడు మనకు క్రీడా నేపథ్యం కానివ్వండి, రాజకీయ నేపథ్యం కానివ్వండి, లేదా బ్యూరోక్రాట్స్ కానీ అంటే వివిధ సంబంధించినటువంటి పదవుల్లో ఉన్నవారు కానీ, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ప్రసార భారతి బోర్డు అనేది చాలా న్యూస్లో ఉంటుంది. ఇప్పుడు ప్రసార భారతి బోర్డు అలాంటప్పుడు ప్రసార భారతి బోర్డుకి చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్గా ఒక కొత్త వ్యక్తి నియమితులు కావడం జరిగింది. అలాంటప్పుడు హూ ఈజ్ ద న్యూ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ఆఫ్ ది ప్రసార భారతి బోర్డు. మరి ప్రసార భారతి బోర్డుకి కొత్త చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్కి ఎవరు నియమితులు కావడం జరిగింది? గౌరవ్ ద్వివేది. అలాంటి అన్ని కూడా మనకు పర్సన్స్ ఇన్ ద న్యూస్లో మనకు వస్తాయండి. ఒక 1 ఇయర్లో జరిగినటువంటి కరెంట్ అఫైర్స్లో ఉన్న పర్సన్స్ ఇన్ ద న్యూస్ని మనం చేసుకోగలిగితే ఎగ్జామ్ వరకు మనం మ్యాక్సిమం బిట్స్ని ఇందులో చేయగలుగుతాం. సో ఆ పాయింట్స్ని మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం మనకు ఉంటుందండి. ఇక నెక్స్ట్ వచ్చేసి మనకి సూచీలు. సో ఇండెక్సెస్ పైన కూడా మనకు ఆడడానికి ఉంటుందండి సూచీలు అని చెప్పేసి అంటాం. సో ఫర్ ఎగ్జాంపుల్ మనం చూసినట్లయితే ఈరోజు ఒక ప్రపంచంలోనే ద లార్జెస్ట్ ఎకనమీస్ ఇన్ ద వరల్డ్లో, సో ప్రపంచంలోనే అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ గల దేశాల్లో భారతదేశం మనకి 5వ స్థానంలో నిలిచిందని చెప్పేసి అంటున్నాం. ఇది మనం ఎవరి యొక్క ఎకానమీ, ఏ దేశం యొక్క ఆర్థిక వ్యవస్థను అధిగమించి ప్రపంచంలో మనం ఈరోజు టాప్ 5లో నిలవడం జరిగిందంటే బ్రిటన్ దేశ ఆర్థిక వ్యవస్థను అధిగమించి ఆ స్థాయికి వచ్చాం. కానీ దానికన్నా ముందు మరి మొదటి 4 స్థానాలు, మన భారతదేశం 5వ స్థానం ఉంది. మరి మొదటి 4 స్థానాల్లో ఉన్నటువంటి అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ గల దేశాలు ఏమని అడగవచ్చు. ఇలాంటి సూచీలపైన ఒక సంతోషకరమైన సూచీలో ఒక సూచీ వచ్చినప్పుడు ఆ సూచీని ఎవరు విడుదల చేస్తారు? సూచీ ఏ అంశాల ఆధారంగా, వాట్ ఆర్ ద పారామీటర్స్ టు ప్రిపేర్ దట్ ఇండెక్స్, అంటే ఆ రిపోర్ట్ని కానీ ఆ సూచీని కానీ తయారు చేసినప్పుడు ఏ పారామీటర్స్ని తీసుకుంటారు, ఏ అంశాల ఆధారంగా తీసుకుంటారు? ఆ సూచీని తయారు చేసే సంస్థ, ఆ సూచీ మరి మొదటి 3 స్థానాలు లేదా సో మొదటి 5 స్థానాలు నిలిచినటువంటి దేశాలు ఏది? వాట్ అబౌట్ ద ర్యాంక్ ఆఫ్ ది ఇండియా? అలాంటివి మనం ప్రిపేర్ చేసుకుంటే సూచీల్లో వచ్చే సో ప్రతి పాయింట్ని మనం ఆన్సర్ చేయడానికి మనకు ఉంటుంది. ఒక హ్యూమన్ డెవలప్ ఇండెక్స్ తీసుకుంటే హ్యూమన్ డెవలప్ ఇండెక్స్ని ఎవరు తయారు చేశారు? హ్యూమన్ డెవలప్ ఇండెక్స్లో మొదటి 3 స్థానాలు గల దేశాలు ఏవి? హ్యూమన్ డెవలప్ ఇండెక్స్లో మన భారతదేశ స్థానం ఏంది? భారత్ యొక్క స్కోర్ విలువ ఎంత? గతంతో పోలిస్తే ఓసారి కొన్ని కంపారిటివ్లు అడగవచ్చు గతంతో పోలిస్తే. ఎందుకోసం అంటే ఈరోజు మీకు ముందే చెప్పడం జరిగింది, ప్రతిసారి క్వశ్చన్ యొక్క ప్రశ్నల యొక్క స్థాయి అనేది పెరుగుతుంది, ప్రశ్నలు అడిగే విధానం మారిపోతుంది.
మరి దానికి తగ్గట్టుగా మనం మారాలి అంటే ఒక నిష్ణాతులైనటువంటి ఒక కోచింగ్ సెంటర్, నిష్ణాతులైనటువంటి ఒక అకాడమీ. ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో మనకు ఆన్లైన్ అనేది ఒక బలంగా ఉన్న సందర్భం ఉంది. దాన్ని సరిగా ఒక మాధ్యమాన్ని సరిగా వినియోగించుకున్నట్టయితే ఖచ్చితంగా సక్సెస్ అనేది అవుతాం. సో ఈ నేపథ్యంలో మరి అశోక ఆన్లైన్ అకాడమీ ద్వారా సో ఇలాంటి సంబంధించిన ప్రతి కరెంట్ అఫైర్స్ని మీకు ఒక ఎగ్జామ్ ఓరియంటెడ్గా చెప్పే ఒక బాధ్యతగా తీసుకోవడం అనేది జరుగుతుంది అనమాట. ఇంకొక విషయం ఇక్కడ ఇండియన్ IHC పైన ఈ మధ్యకాలంలో మనం దీన్ని చాలా మిస్ చేస్తున్నాం అనమాట. IHC అంటే మన సంస్కృతి సాంప్రదాయాల పైన, మన పండుగల పైన, మన ఫెస్టివల్స్ పైన, మన జాతరల పైన వాటిపైన అడుగుతున్న సందర్భం ఉంటుంది. గతంలో అడిగాడు, సో చాత్ పూజ నిర్వహిస్తారు, చాత్ పూజలో ఏ దేవుని ప్రార్థిస్తారని చెప్పేసి అన్నారు. ఓనం పండుగ ఉంది, ఓనం పండుగ ఎన్ని రోజుల పాటు నిర్వహిస్తారని చెప్పేసి అంటున్నారు. బిహు అనే ఒక సంబంధించిన డ్యాన్స్ ఉంది, బిహు అనే ఒక నృత్యం ఉంటుంది, బిహు అనే పండుగ ఉంటుంది, బైశాఖ్ అనే పండుగ ఉంటుంది, బైశాఖిని ఎవరు నిర్వహిస్తారు. సో అలాంటి విషయం. సో ఈ సంబంధించినటువంటి సంస్కృతి సాంప్రదాయాలపైన, జాతరలపైన, ఒక సంబంధించినటువంటి నృత్యాలపైన ఖచ్చితమైన బిట్స్ మనకు వస్తున్న సందర్భం ఉంటుంది. కాబట్టి ఇది మనం ఇండియన్ హెరిటేజ్ అండ్ కల్చర్ అని చెప్పేసి అంటామండి, ఇండియన్ హెరిటేజ్ అండ్ కల్చర్. సో దీనిపైన కూడా మనం డిస్కస్ చేసుకోవడం అనేది జరుగుతుందండి. సో ఇంకా దీంతో పాటుగా మనకి ఇంకా ఏమైనా కరెంట్ అఫైర్స్లో అప్డేట్స్ ఏవైతే కొన్ని మిస్లేనియస్గా ఉంటాయో అలాంటి అన్నీ కూడా ఇతరములు అంటే ఏవైతే మనం చెప్పని పాయింట్స్ కూడా మిస్లేనియస్ అనే ఒక టాపిక్ తీసుకొని అందులో మొత్తం చెప్పడం జరుగుతుంది. సో ఆల్రెడీ మనం ఇంతకు డిస్కస్ చేసాం. మొత్తం సిలబస్ అనేది మొత్తం చూసినట్లయితే సో ఏపీ గ్రూప్ 2 సంబంధించిన సిలబస్ని ఎలా ఇవ్వడం జరిగింది. కరెంట్ అఫైర్స్ ఒక 5 విభాగాలు ఉంటే అందులో కరెంట్ అఫైర్స్ ఒక 30 మార్క్స్ కేటాయించి మేజర్ కరెంట్ ఈవెంట్స్ అండ్ ఇష్యూస్ పర్టైనింగ్ టు ది ఇంటర్నేషనల్, నేషనల్ అండ్ స్టేట్ ఆఫ్ ది ఆంధ్రప్రదేశ్ అని ఒక దాన్ని ఇవ్వడం జరిగింది. దాన్ని చేసుకొని ఈ సంబంధించినటువంటి కరెంట్ అఫైర్స్ సంబంధించిన సిలబస్ని బేస్ చేసుకొని 30 మార్క్స్ సాధించే విధంగా సో ఇక్కడ మన అశోక ఆన్లైన్ అకాడమీ ద్వారా సో మీకు ఒక కోర్సుని డిజైన్ చేయడం జరిగింది. సో మా సంబంధించినటువంటి అశోక్ సార్, మా యొక్క డైరెక్టర్ సార్, దీనికి సంబంధించినటువంటి అశోక్ ఆన్లైన్ అకాడమీ, సో వారి యొక్క నేతృత్వంలో ఇది జరుగుతుంది. ఒక సిస్టమేటిక్ ఆర్డర్లో ఎవరైతే ఈ యాప్ ద్వారా కోర్సుని పర్చేజ్ చేస్తారో సో వారికి ఇవన్నీ ఏవైతే గ్రూప్ 1 ప్రిలిమ్స్ సంబంధించిన గ్రూప్ 2 ఏపీ PSC గ్రూప్ 2 ప్రిలిమ్స్ సంబంధించినటువంటి స్క్రీనింగ్ టెస్ట్ సంబంధించినటువంటి ప్రిలిమ్స్ స్క్రీనింగ్ టెస్ట్ సంబంధించినటువంటి అంశాలని ఒక ఎగ్జామ్ ఓరియంటెడ్గా అందించే ప్రయత్నం జరుగుతుంది. ఇక కరెంట్ అఫైర్స్ విషయంకి వచ్చినట్లయితే సో ఎవరైతే ఈ యాప్ను పర్చేజ్ చేసుకుంటారో, ఈ కోర్సును పర్చేజ్ చేస్తారో వారికి ఎవ్రీడే కూడా కరెంట్ అఫైర్స్ సంబంధించిన లైవ్ క్లాసెస్ ఉంటాయి. అంతేకాకుండా కరెంట్ అఫైర్స్ సెషన్ అయిపోయిన తర్వాత ఎవ్రీడే కరెంట్ అఫైర్స్ సెషన్ అయిపోయిన తర్వాత సో ఒక 10 క్వశ్చన్స్ని ఆ రోజే మనం ప్రాక్టీస్ చేయడానికి ఉంటుంది అనమాట. ఆ రోజే మనం ప్రాక్టీస్ చేస్తాం. దీని ద్వారా మీరు మరే సంబంధించినటువంటి న్యూస్ పేపర్ చదవద్దని ఎవరు చెప్పకూడదు. ఎందుకోసం అంటే ఓన్లీ ఎగ్జామ్ గురించే మనం న్యూస్ పేపర్ చదవడం కాకుండా మనం సమాజంలో జరుగుతున్న పరిణామాలపైన జరుగుతుంది. కాబట్టి కరెంట్ అఫైర్స్ సంబంధించిన విషయంలో మీ ప్రిపరేషన్ని మీరు ఇంకా లోతుగా చదవకుండా ఇక్కడే మొత్తం ఒక ఎగ్జామ్ ఓరియంటెడ్గా చెప్పడం జరుగుతుంది. మరే మ్యాగజైన్ అవసరం లేకుండా, మరే సంబంధించినటువంటి ఇంకా కరెంట్ అఫైర్స్ సంబంధించిన నోట్స్ ఏం అవసరం లేకుండా ఓన్లీ అశోక్ ఆన్లైన్ అకాడమీ ద్వారా మీరు ఈ కోర్సును పర్చేజ్ చేసినట్లయితే కరెంట్ అఫైర్స్ విషయంలో మిగతా ప్రతి సబ్జెక్ట్ విషయంలోనే మరేది అవసరం లేకుండా మీ ప్రిపరేషన్ని సో బాధ్యతను తీసుకొని మీ ప్రిపరేషన్ యొక్క టైంని మేము సులభతరం చేస్తూ మీకు గ్రూప్ 2 ఏపీ PSC గ్రూప్ 2 సంబంధించినటువంటి ఈ యొక్క ప్రిలిమ్స్ స్క్రీనింగ్ టెస్ట్లో మంచి మార్కులు వచ్చే విధంగా సో మిమ్మల్ని విజేతలుగా తీర్చిదిద్ది అంటే మెయిన్స్కి ఎంపికయ్యే విధంగా ఖచ్చితంగా ఒక ప్రణాళికబద్ధంగా ఒక సిస్టమేటిక్ ఆర్డర్లో నిర్వహించుకోవడం జరుగుతుంది. సో కాబట్టి మేమే ఒక సంబంధించినటువంటి కరెంట్ అఫైర్స్ ప్రిపరేషన్లో సో మనకు ఒక సాక్షి పేపర్, ఈనాడు పేపర్లో వచ్చినటువంటి విషయాలతో పాటుగా హిందూ పేపర్, ఇంకా మిగతా సంబంధించినటువంటి జాతీయ అంతర్జాతీయ కొన్ని అంటే ఎగ్జామ్ ఉపయోగపడే విధంగా మ్యాగజైన్స్ ఉంటాయి, కొన్ని సైంటిఫిక్ జర్నల్స్ ఉంటాయి. అలాంటి వాటిని కూడా చదువుతూ లేదా గత ప్రీవియస్ ఎగ్జామ్లు ఎలా వచ్చాయి అని చెబుతూ సో ప్రతిరోజు ఒక బిట్స్ని అందించే కార్యక్రమం అనేది కరెంట్ అఫైర్స్ అండ్ సైన్స్ అండ్ టెక్నాలజీ అప్డేట్స్ పైన జరుగుతూ ఉంది. సో మనకి అది మీ ప్రిపరేషన్ని అంటే ఎక్కువ నోట్స్ ఎక్కువ సంబంధించినటువంటి మ్యాగజైన్ చదవడం, ఎక్కువ సంబంధించిన కరెంట్ అఫైర్స్ సంబంధించినటువంటి యూట్యూబ్ ఛానల్ చూడడం, ఇవన్నీ కాకుండా ఒకే సంబంధించినటువంటి ఒక కోర్సు ద్వారా మీకు ఇవన్నీ కూడా అందజేయడం అనేది జరుగుతుంది ఒక సిస్టమేటిక్ మేనర్లో, ఒక క్రమ పద్ధతిలో. సో అది అశోక ఆన్లైన్ ద్వారా. సో మనకి ఆల్రెడీ తెలంగాణలో సో తెలంగాణ వ్యాప్తంగా చూస్తుంటే గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3, గ్రూప్ 4లలో సో మరి అత్యధికంగా ఇక్కడ మనకి అశోక్ ఆన్లైన్ ద్వారా సో క్లాసెస్ తీసుకున్న వాళ్ళు ఉన్నారు. సో మరి హిస్టరీ కూడా చాలా సంబంధించినటువంటి ప్రతి సబ్జెక్ట్ సంబంధించినటువంటి నిష్ణాతులు ఇందులో ఉండడం జరిగింది. దీని ద్వారా మీరు అశోక్ ఆన్లైన్ అకాడమీ నిర్వహిస్తున్నటువంటి ఒక ఏపీ PSC గ్రూప్ 2 కోర్సుని, ప్రిలిమ్స్ కోర్సుని, ఆ విధంగా స్క్రీన్ టెస్ట్ కోర్సుని పర్చేజ్ చేసి సో మన మెయిన్స్కి ఎంపికే విధంగా సో మీరు తయారు కావాలని
సో మేము మనసారా కోరుకుంటున్నామండి. సో వీ విల్ మీట్ అగైన్ అవర్ డైలీ క్లాసెస్లో, లైవ్ క్లాసెస్లో మనం ఈ యాప్ ద్వారా కలుసుకుందాం. సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్ అండ్ విష్ యూ ఆల్ ద బెస్ట్. ఓకేనా, వీ విల్ మీట్ అగైన్ సూన్ ఇన్ అవర్ యాప్ క్లాసెస్. థ్యాంక్ యూ అండి.